వైఖరితోటి, ఈ పోకడతోటి, ఈ యాక్టివ్ తోటి, ఈ బిహేవియర్ తోటి మీరు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు అంటే లంగలు అని మీకు మీరే అనేసుకురా. ఎన్నికల ముందర డబ్బులు పంచుతారా పంచరా మీకు తెలుసు. కామారెడ్డిలో ఫ్లడ్ వచ్చినాయి కదా, అది మీ అసమర్థత. వెల్కమ్ టు నో నాయిస్ ఓన్లీ వాయిస్. ఇవాళ స్పెషల్ గెస్ట్ కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు మనతో ఉన్నారు. మిమ్మల్ని జైంట్ కిల్లర్ అనొచ్చా? అట్లేం లేదు. పబ్లిక్ లీడర్ అంటే ఒప్పుకుంటాను. కిల్లర్ ఏం పెద్ద ఇంప్రెసివ్గా అనిపించదు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రిని ఓడగొట్టిన చరిత్ర మీది. సో ఎక్స్పెక్ట్ చేసిరా ఓడగొడతానని చెప్పేసి? ఒక ఇద్దరు పెద్ద మనుషుల్ని, ఒక ఇద్దరు ఉద్దండుల్ని ఓడగొట్టిన వ్యక్తిగా గుర్తింపు కన్నా పబ్లిక్ లీడర్ అంటే బాగా అనిపిస్తుంది. అంటే ప్రజల కోసం పనిచేసే వ్యక్తిగా గుర్తింపు రావాలనుకుంటున్నా. కానీ అదే కాషాయం కాస్త ఎరిపెక్కింది అన్న డౌట్ వచ్చింది. మొదటి నుంచి కొడతా ఉంది, అడుగుదాం అనుకుంటున్నా. లేదు, ఎరుపెక్కడానికి నేను విప్లవవాదిని కాదు. బీజేపీ అంటే సిద్ధాంతం, సిద్ధాంతం అంటే బీజేపీ అంటారు. నిజంగా ఇవన్నీ క్వాలిటీస్ బీజేపీలో ఉన్నాయా? ఉన్నాయి, ఎందుకు లేవు? ఉన్నాయి. నాయకుల్లో లేకుండొచ్చు, కానీ పార్టీ సిద్ధాంతం బీజేపీ నాయకుల్లో లేవు. వ్యవస్థలో లోపాలు ఉన్నంత మాత్రాన చట్టం లోపాలని చెప్పడానికి వీలు. కత్తికి రెండు దిక్కుల పదును చూడాలి అన్నట్టు. కత్తికి రెండు దిక్కుల పదును ఉంటే అది మోసగాడు. నాణ్యానికి రెండు వైపులా అంటే ఒక దిక్కు నలుపు ఉన్నా అదే నాణ్యానికి ఇంకో దిక్కు తెలుపు ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తాను. అహంభావంతో భూములు లాక్కున్న రెడ్డిలు ఉండొచ్చు, వెలమలు ఉండొచ్చు, అగ్రవర్ణాలు ఉండొచ్చు, కాదని నేను అనట్లేదు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ అమౌంట్ రికవరీ చేస్తాడా? నిజంగా ప్రజలకు అంతకు మించి సేవ చేస్తాడా? అంతకు మించి సేవ చేస్తే ప్రజానాయకుడు, అంతకు మించి సంపాదిస్తే రాజకీయ నాయకుడు. వాళ్ళు ప్రజానాయకుడా రాజకీయ నాయకుడు వాళ్ళే తెలుసుకోవాలి. ఇప్పటికి కూడా గుళ్ళల్లోకి మాలోళ్ళను, మాదిగోళ్ళను, లేకపోతే ఇతర నిమ్న స్థాయి వర్గాలకు చెందిన వాళ్ళను రానియరు ఇప్పటికి కూడా. అది రేర్ కేసెస్ అయినాయి. ఒక 100 గ్రామాలు ఉంటే ఒక 10 గ్రామాలు ఉండొచ్చు. నేను అందుకే 90% ఎలిమినేట్ అయింది. అటువంటి అస్పృశ్యత, అంటరానితనం అనేది లేదు. మొన్న ఒక సోదరుడు పెట్టిండు, బాగా మాట్లాడుతున్నావు, అంత బాగా చెప్తున్నావు, కానీ మీరందరూ మొత్తం రెడ్డిలను అందరిని తీసుకొనిరా, మీ అగ్రవర్ణాలను తీసుకొనిరా, మా దళిత బస్తీలో నేను భోజనం పెట్టేస్తాను, నువ్వు వచ్చి భోజనం చేస్తావా, వాళ్ళందరినీ తీసుకొని వచ్చాను నేను పెట్టిండు. 1000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యేకి ఇట్లా పెరుగుతుంది. మీడియానే చెప్పాలి ఎక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళని. మీడియా మూడో కన్ను అంటారు కదా, మీడియా మూడో కన్ను అంటారు. ఆ కన్ను మూసుకుపోయిందని నేను అంటాను. బీజేపీ కాంగ్రెస్ ములాఖత ఏమున్నది, బీజేపీ కోసమే పనిచేస్తుండు రేవంత్ రెడ్డి అని అన్నది వినిపిస్తుంది. రాజకీయ అవగాహన లేని వాళ్ళు మస్తు మంది అంటారు. పెద్దలు అంటలేరు కదా, పార్టీలు అంటున్నారు. బీఆర్ఎస్తో ఇద్దరు మిలాఖత్ అయ్యారు అని చెప్పేసి కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్తో మిలాఖత్ అయ్యారని బీఆర్ఎస్ ఉంటుంది. అసలు అయింది ఆడను చెప్పగలగాలి కదా, అది చెప్తే మాట్లాడవచ్చు. మీరు కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2 సార్లు రిజైన్ చేద్దామని అనుకున్నారు, నిజమేనా? అనుకున్నాను. నేను స్పీకర్ ఫార్మేట్లో రెడీ చేసుకున్నాను. నేను పోయి ఇచ్చేద్దామని కూడా అనుకున్నాను. అంత ఇబ్బంది ఎందుకు వచ్చింది మీకు? ఇప్పుడు అక్కడున్న పరిస్థితులు నేను అనుకున్నది వేరు, అక్కడ ఉన్నది వేరు. నమస్తే, వెల్కమ్ టు నో నాయిస్ ఓన్లీ వాయిస్. ఇవాళ స్పెషల్ గెస్ట్ కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. బాగున్నారు, హ్యాపీ ఉన్నారా? వై నాట్. రైట్, ఓకే. మిమ్మల్ని జైంట్ కిల్లర్ అనొచ్చా? అట్లేం లేదు. పబ్లిక్ లీడర్ అంటే ఒప్పుకుంటాను. జాయింట్ కిల్లర్ ఏం పెద్ద ఇంప్రెసివ్గా అనిపించదు. పబ్లిక్ లీడర్ అంటే బాగా అనిపిస్తుంది. అంటే ప్రజల కోసం పనిచేసే వ్యక్తిగా గుర్తింపు రావాలనుకుంటున్నా. కానీ ఒక ఇద్దరు పెద్ద మనుషుల్ని, ఒక ఇద్దరు ఉద్దండుల్ని ఓడగొట్టిన వ్యక్తిగా గుర్తింపు కన్నా ప్రజల్లో ప్రజల మనిషిగా, ప్రజలకు అవసరమైన పనిచేసే నాయకునిగా, ప్రజానాయకుడిగానే నేను గుర్తిస్తాను. దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ లీడర్. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రిని ఓడగొట్టిన చరిత్ర మీది. సో ఎక్స్పెక్ట్ చేసిరా ఓడగొడతానని చెప్పేసి? నేను ఫుల్లీ కాన్ఫిడెన్స్ ఉన్నా. నేను 2023లో గెలవాలని 2017 నుంచే నేను ప్లానింగ్లో ఉన్నా. 18లో పోటీ చేసినప్పుడు నాకు డిపాజిట్ రాదనేది కూడా నాకు గ్యారంటీగా ఉండే. ఒక 500 తేడాతో డిపాజిట్ కూడా పోయింది. నేను 2023లో గెలవాలి, నేను అనుకునేది సాధించాలా, అది కూడా ఓటుకు డబ్బులు ఇవ్వకుండా, మంది ఇవ్వకుండా, ప్రజలాభిమానంతో గెలవాలనే దాని మీదనే నేను 5 సంవత్సరాలు పనిచేసుకుంటూ వెళ్ళినా. నిజంగా ₹1 పంచకుండా, డబ్బు పంచకుండా, మందు సీసాలు ఇవ్వకుండా మీరు గెలిచిండ్రా? నేను నా అబ్సెన్స్లో మీరు వెళ్ళి కాన్స్టిట్యున్సీలో మొత్తం ఎక్కడ అడిగినా డబ్బు ఇస్తాడా అని అడగండి ఫోన్ చేసి. ఇప్పుడు ఎందుకు లైవ్లో ఎవరికైనా ఫోన్ చేసి అడగండి, డబ్బులు ఇచ్చిండా, డబ్బులు వంచిండా అని అడగండి, మందు వంచిండా అని అడగండి. అసలు ఎట్లా మాట్లాడతారు? మరి ఒక్కొక్క నియోజకవర్గానికి 200 కోట్లు, 100 కోట్లు, 50 కోట్లు ఖర్చు అవుతాయి కదా, కావా? మరి కావు. ఎందుకు అవుతాయి?
దేనికోసం అవుతాయి? దేనికోసం అవుతాయి డబ్బులు అంటే ఎలక్షన్ కమిషన్కు ఇవన్నీ తెలుసు, అయినా కూడా రాజకీయ నాయకులకి ఇవన్నీ తెలుసు, పబ్లిక్ కూడా ఇవన్నీ తెలుసు. దాదాపు ఓటుకు నోటు ఇవన్నీ పంచుకుంటూ, మందు సీసాలు పంచుకుంటూ, ఎలక్షన్ల ముంగట చీరలు సారలు పంచుకుంటూ, స్వీట్ బాక్సులు ఇచ్చుకుంటూ ఇవంతా ఖర్చు పెడతారు కదా. ఎవరు పంచిరు? పంచినోళ్ళు సాక్ష్యమే మనం చూపెట్టిరా? ఎవరు పంచారు చెప్పండి? జనరల్గా పంచరా? అంటే పొలిటీషియన్స్ ఎన్నికల ముందర డబ్బులు పంచుతారా పంచరా మీకు తెలుసు? పంచరు అని నేను చెప్తున్నా, పంచినము అని వాళ్ళు చెప్తారు, పంచరని చెప్తున్నా. అవసరం ఎట్లా పంచుతారు? ఎంత డబ్బు పంచుతారు? సుమారు 2,60,000 ఓట్లు ఉంటాయి, అందులో 1,35,000 మహిళలే ఉంటాయి, ఇంకొక 1,30,000 అట్లా 2,60,000 అనుకున్నా కానీ లేదు, 2,60,000 అనుకుంటే 2,32,000 33,000 1,32,000 మహిళలు ఉంటే 1,28,000 27,000 పురుషులు ఉంటారు. అవును. ఈ 2,60,000 పోల్ అయ్యేది ఎంత? 80% పోల్ అవుతుంది. అది గ్రామాల్లో అయితే, అంటే రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా. ఇక కార్పొరేట్ ఏరియా, కార్పొరేషన్ దాంట్లో పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది. హైదరాబాద్కి వస్తే ఇంకా తగ్గుతుంది. ఇది ఇంతమందికి ఆ 2,00,000 ఓట్లు వేసినటువంటి మందికి పైసలు ఎట్లా పంచుతారు నాకు చెప్పండి? ఎంతమంది పంచాలా? ఎన్ని రోజులు పంచాలా? పాజిబులా? ఎందుకు జనాన్ని బదనాం చేస్తారు? ప్రజల్ని బదనాం చేయడానికి రాజకీయ నాయకులు ఎత్తుగడ అది. పంచుతురు అని పంచేదేం లేదు. నువ్వు పెట్టేది ఒకటి, నువ్వు చెప్పేది 10. నువ్వు చేసే పని ఒకటి, నువ్వు చెప్పే పని ఒకటి. ఎక్కడి నుండి అవుతున్నది మీరు చెప్పు? అవుతుందా? పాసిబిలిటీ ఉందా? మీరే చెప్పండి. మీరు ఇన్ని మీడియా కదా, మీరు మొత్తం నేనన్నా నా కాన్స్టిట్యున్సీ వరకు పరిమితం కావచ్చు, మీరైతే రాష్ట్రానికి పరిమితం కదా. రైట్. అంటే జనరల్గా ప్రతి ఒక్కరు కూడా వారి వారి కాన్స్టిట్యున్సీలలో డబ్బులు అయితే పంచుతుంటారు కదా. మరి ఆ పంచే డబ్బులు నిజంగా పంచినవా పంచనివా ఏంటిది అసలు అజంప్షన్ ఏంటి? పంచిండ్రు అన్నదానికి సాక్ష్యం ఏంది? ఓటర్లకు డబ్బులు ఇస్తారు కదా, ఎవరు చూపెట్టారు? సాక్ష్యం చూపెట్టారు అంటున్నారు, దాన్ని అనుకుంటున్నారు, డిస్కషన్లు ఉంది, కామెంటరీలో ఉంది తప్ప కన్ఫర్మేషన్ ఎక్కడుంది అంటున్నా. ప్రజలకు పంచినట్టు చెప్పమనండి. మీరు వెళ్ళి ప్రజలను అడగండి, నీకు వచ్చినాయా డబ్బులు, నీకు వచ్చినాయా అని అడగండి. సరే డబ్బులు వచ్చినాయే అనుకుందాం, పంచినా అన్న లీడర్కి ఓ లెక్క చెప్పుదాం. ఓకే. మగవాళ్ళు 1,27,000 ఉంటారు, ఆడవాళ్ళు 1,32,000 ఉంటారు. ఈ 2,60,000 2,00,000 ఓట్లు వేస్తారు. సరే మైగ్రేటర్స్, ఫారెన్ పోయిన వాళ్ళు, లేకపోతే గ్రామాన్ని వదిలిపోయిన వాళ్ళు, లేకుంటే ఆ కాన్స్టిట్యున్సీని వదిలి దూరం ఉన్నోళ్ళు, రాలేని వాళ్ళు, కాంటాక్ట్లో లేని వాళ్ళు, ఎప్పుడో పండగ ఖర్చు వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళు ఎక్కడ ఉంటారో అడ్రస్ తెలియని వాళ్ళు, వాళ్ళందరినీ పక్కన పెడితే మనకు 80% అయితే ఉంటారు. అంటే 2,00,000 మంది ఉంటారు దగ్గర దగ్గర. 1,80,000 అయితే మినిమం ఉంటారు. 1,80,000లో 80%లలో 92,000 ఆడోళ్ళు ఉంటారు, ఒక 88,000 అట్లా 87,000 అట్లా మగవాళ్ళు ఉంటారు. ఈ ఎంతమందికి డబ్బులు వంచాం? 2,00,000 మందికి వంచాలంటే ఎన్ని రోజులు కావాలి? ఎంతమంది ఉంటారు? ఒక నాయకుని దగ్గర, ఒక నాయకుడు నమ్మదగినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారు? పోనీ నాయకులు క్యాడర్ను నమ్ముతారా? నమ్మరా? నమ్మితే ఆ క్యాడర్లో ఎంతమందికి డబ్బులు ఇచ్చి పంచమని చెప్తారు? ఒక 10 నుంచి 50 మంది అయితే ఉంటారు కదా ఒక ఎమ్మెల్యేకు ఖచ్చితంగా. నమ్మకంగా ఉన్న వాళ్ళు 10 నుంచి 50 మంది ఉంటారు. మరి ప్రతి ఎన్నికల్లో నాయకుల చుట్టాలు, కుటుంబ సభ్యులు, మిత్ర బృందము వీళ్ళందరూ ఎందుకు వస్తారండి? అంటే నమ్మకం లేకనే వస్తారు. అంతే కదా, క్యాడర్ మీద నమ్మకం లేకనే ఇంటోళ్ళు వచ్చి చూసుకుంటారు కదా. ఎందుకు ఇంటోళ్ళు వస్తారు? ఇంటోళ్ళు రావద్దు కదా. అవును. పోటీ చేసేది వ్యక్తివి నువ్వు, నీ కొరకు 5 సంవత్సరాలు నిరంతరం కష్టపడేది కార్యకర్తలు. ఆ కార్యకర్తలు ఎలక్షన్ సమయానికి రాగానే ఇంటోళ్ళు వచ్చేస్తారు. మండలానికి పెద్ద మనిషి వచ్చేస్తాడు, ఆయనకు ఆ మండలం తెలియదు, గ్రామం తెలియదు, అక్కడ ఉన్న జనముతో అవగాహన లేదు, ఆ జనం ఏమనుకుంటారో కూడా తెలియదు. మరి వచ్చి ఏం చేస్తాడు? ఆయన ఓటేపిస్తాడా? సెలబ్రిటీ ఆయన ఏమన్నా? లేకుంటే ఆమ్తూ అనుకుంటే ఏదైనా మంత్రం వేసి ఓటేపియాడుగా. దేని కొరకు వచ్చి నిలబడుతున్నాడు? డబ్బు మేనేజ్మెంట్ గురించి. మరి ఆ డబ్బు వాళ్ళది, ఆ కుటుంబం సభ్యుందే అన్నట్టే కదా. అంటే ఆ నాయకుని కుటుంబ సభ్యులే వస్తున్నారు. మరి ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారు? ఒక వ్యక్తికి కుటుంబ సభ్యులు నమ్మదగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 50-100 మంది ఉండరంటారా? చుట్టాలా? మీకున్నారా? నాకైతే లేరు. నాది పెద్ద కుటుంబం. మేము వెళ్తే 30-35 మంది వెళ్తాము. ఆ 30-35 మందిలో ప్రతి ఒక్కడికి దాన్ని ఎట్లా చేయాలా, ఎట్లా వంచాలా అనేది గాలి ఎగిరేసేది కాదు కదా. ఆ డబ్బు అయితే చేరాలి కదా, ట్రాన్స్పోర్ట్ కావాలి కదా. ఎక్కడి నుంచో ఇక్కడికి లిక్విడ్ రావాలా, చెక్ పోస్టులు దాటాలా, అవతల పార్టీని కన్నులలో పడకుండా చూసుకోవాలా, మళ్ళీ ఇచ్చిన వ్యక్తి నమ్మకంగా తీసుకుపోయి ఇవ్వాలా, ఆ తీసుకుపోయే వ్యక్తికి ఎట్లా ఇవ్వాలని తెలవాలా, ఇచ్చినప్పుడు ఏం చెప్పాలనో తెలవాలా. ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? నిత్యం రాజకీయంలో లేని కుటుంబ సభ్యులకు
మిత్ర బృందానికి తెలుస్తుందా ఇది? అవు. మరి నిత్యం తెలిసిన కార్యకర్త నమ్మకపోతే ఉమ్. నిత్యం తెలియని నీ కుటుంబ సభ్యుల్ని డబ్బుల కావలికి తీసుకొస్తాయి. ఉమ్. మరి తీసుకొచ్చి ఎంత వంచినావు? 10, 15 మంది, 20 మంది వెళ్తారు. ఉమ్. మరి 20 మంది 2 లక్షల మందికి వంచాలంటే ఒక మనిషికి ఎంత? 10,000 మంది. ఉమ్. రోజుకో ఎంతమందికి వంచుతావు? 1000 మందికి వంచుతావా? అవుతుందా? ఆ. పంచినవే నువ్వు తీసుమారకనివి రోబో అనుకుందాం, ఏ వచ్చింది కాబట్టి ఏ టైప్ పని చేస్తుంది అనుకుందాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ. సరే పంచినవు, ఎన్ని రోజులు వంచాలా? 10 రోజులు వంచాలి. ఉమ్. మరి ఆ 10 రోజులు ఒక రోజుకు 1000 మంది చొప్పున ఒక వ్యక్తి 10,000 మందికి వంచితే అటువంటి 20 మందికి 2 లక్షల మందికి వంచుడు వీలవుతుంది. మరి పంచుడు 10 రోజుల ముందు నుంచే పంచుతారా? నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ వేసి స్క్రూటినీలు అయ్యి విడ్రాల్స్ అయిపోయి ఫైనల్ 2 రోజులు 3 రోజులు ముంగటి. లాస్ట్కి ఉండేది ఎంత అండి? 10 రోజులు కదా క్యాన్వసింగ్కు. కరెక్ట్ 13 రోజులు ఉంటుంది. 2 రోజులు బంద్ పెడితే 12, 13 రోజులు ఉంటుంది. 12, 13 రోజులు నువ్వు వంచుతూనే ఉంటావా మొదటి నుంచి? నీకు ఓటేస్తాడా, వెయ్యడా, చేస్తాడు. ఇది ఒక రకం. పోనీ 2 లక్షల ఓటర్లల్లా అవతల పార్టీ కార్యకర్తలు లేరా? ఉంటారు. అవతల పార్టీ సింపథైజర్ లేరా? ఉంటారు. మరి అట్లా ఎన్ని తీసేయచ్చు? నువ్వు పెద్ద గొప్పనివి కాబట్టి 1 లక్ష తీసేద్దాం, ఇంకో 1,00,000 మంది ఉంటారు. ఆ 1,00,000 ఎవరు మనోళ్ళు అనేది వీనికి తెలవాలా కదా? పోటీ చేస్తే నాకైతే తెలవాలి కదా. అవును. మరి ఆ 1,00,000 గుర్తించాలంటే ఎన్ని రోజులు కావాలి? పాసిబిలిటీ ఉందా? ఇదంతా డ్రామా. ఒక బజ్జీల బండి అయిన దగ్గరికి వెళ్ళి సాయంత్రం పూట మనం మిర్చిలు తింటాము, వడ తింటాము, ఆ కట్ మిర్చి తింటాము, అక్కడికి పోయి అడగండి. లేకపోతే హైదరాబాద్లో మిడ్ నైట్లో దోశ బండ్లు, ఇడ్లీ బండ్లు ఎర్లీ మార్నింగ్ ఉంటాయి. పబ్లకి వెళ్ళి పోయొచ్చి బయట మళ్ళీ ఇవి తింటారు. అవును, తింటారు. ఆ 4 గంటలకు, 3 గంటలకు, 5 గంటలకు మబ్బున ఉంటాయి. మధ్యరాత్రి 1 గంటకు నైట్ విజన్ నడుస్తుంది. లేదా డేలో ఉన్నాయి, సాయంత్రం ఉన్నాయి. ఈ దందా చేసి రోడ్డు స్ట్రీట్ ఫుడ్లో పోయి అడగండి అన్న, నేను రోజు వస్తున్నా, రోజు చూస్తున్నా, నేను వచ్చినప్పుడు మధ్యాహ్నం మధ్యరాత్రి 1 గంటకు కూడా నీ దగ్గర ఎప్పుడు 50 మంది ఉంటారు ఇడ్లీలు తీసుకొంతందుకు, దోశలు తింటందుకు. నీకు ఎంత లాభం వస్తుంది? మరి ఇంకొకరు పెడితే నడుస్తుందా ఇడా అని అడగండి. ఏ ఆడుందన్న దాంట్లో లాభమే లేదు. పొద్దంతా పిండి అన్ని తయారు చేసుకోవాలా, తెల్లందాకా వచ్చి కాళ్ళని గుంజంగా నిలబడి మొత్తము నేను, నా భార్య, నా పిల్లలు అందరూ పని చేస్తే తెల్లారే లోపల మొత్తం గిరాకీ అయిపోతూ మా అంటే 1000 రూపాయలు మిగులుతాయి. మంచిగా 300, 250 కూడా పడతలేవని చెప్తారు. కానీ నాకు రోజు 10,000 లాభం వస్తుంది, నెలకు 3 లక్షలు. నా ముందట సాఫ్ట్వేర్ వాళ్ళు పనిచేయరు, నా ముందట ఎమ్మెల్యే జీతం కూడా తక్కువనే 2,75,000 ఎమ్మెల్యేకు, నాకు 3 లక్షలు అని చెప్పే వ్యక్తి ఉన్నారా? లేరు, ఉండరు. ఇది కూడా దందనే రాజకీయం కూడా. ఇంకోటి వచ్చి పోటీ చేయదు. ఎందుకు పోటీ చేయొద్దు? అంత పోటీ చేయొద్దు. కాంపిటేటర్ ఉండకపోతేనే కదా నీ కమాండింగ్ నడిచేది. కాంపిటేటర్ ఉంటే కమాండింగ్ ఎక్కడ ఉంటుంది? కాస్ట్లీ అని చెప్పి ఇప్పుడు డైవర్షన్ అన్నట్టు ఇది. అంతే కదా. 100% రాజకీయాలలో కాస్ట్లీ రాజకీయాలు లేవు అసలు. అంతా పుకార్ రాజకీయాలే. నిజంగానే పంచిరంటే నాకు సాక్ష్యం చూపెట్టమని చెప్తున్నాను. మీడియా వారు అందరికి కూడా చెప్తున్నాయి. ఇప్పుడు రానున్న ఎలక్షన్లో కూడా లోకల్ బాడీలో కూడా 10 లక్షలు 20 లక్షలు సర్పంచ్కి అవుతున్నాయి. ఇవాళ బాలాపూర్ లడ్డు ఇంతకు పోయింది, మైహోం లడ్డు ఇంతకు పోయింది, అక్కడ 1 కోటి రూపాయలకు లడ్డు పోయిందని మాట్లాడుతున్నారు కదా. అట్లా ఎంపీటీసీ సర్పంచ్ ఎన్ని లక్షలకు ప్రజలు ఓటేస్తున్నారు, ఎన్ని లక్షలు పంచుతున్నారు ఒక్కసారి చూడండి, మీరు పోతే అర్థమైంది. ఈ 1,00,000 మందిలో కూడా అదర్ పార్టీ వాళ్ళు బొంగ, నీకు ఈ 1,00,000లో కూడా నిన్నంటే ఇష్టపట్టేవాడు ఉండాలా, నీకు ఓటేసేవాడు కావాలా, నీ డబ్బు తీసుకొనగలిగేంటి నీచపు గుణం ఉండాలా. అందులో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, డబ్బులున్న వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా అవాయిడ్ చేయొచ్చు కదా. ఇదంతా తీస్తే ఇంకెంత దగ్గరికి వస్తూ 50,000 మందికి కూడా రావు. మరి ఆ 50,000ని ఐడెంటిఫై చేసినామంటే కాదు. లాస్ట్ 3 రోజులలో వస్తే 50,000 మందికి ఎంతమంది కావాలి మరి? ఇక మీరు లెక్కేసుకోండి, ఎంతమంది డబ్బు పంచితే అంత డబ్బు పంపకం అవుతుంది, అంత మందు పంపకం అవుతుంది. అది కాదు, అది తప్పు అని చెప్తున్నాను. మరి అంతా ఎడిగిపోతుంది, ఎమ్మెల్యే పెట్టే ఖర్చు అంతా ఎడిగిపోతుంది. అదంతా పేపర్ మీద ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పేపర్ మీద ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ పేపర్ మీద పెట్టేది పెడతారు. వాళ్ళకి ఇచ్చే లెక్క వాళ్ళకు ఉంటుంది, వీళ్ళ లెక్క వీళ్ళకు ఉంటుంది. చెప్పడానికే తప్ప ఏ మాత్రం అది అయ్యేది లేదు. ఒక్క కార్యకర్త ఎవరైనా సరే, నేను ఇంత ఖర్చు అయిందని అంటున్నావు కదన్నా, మా మండలానికి ఎంత అయింది, మేము అందరం మండల కమిటీలో మండల కార్యకర్తలను కూర్చుంటాము, మరి వాళ్ళకి ఎంత ఇచ్చినావు, ఎంత వంచినాము, మరి చూద్దాం ఒకసారి అని అనమనండి. ధైర్యం చేసి తాళాలు పడతాయా నోరుకో? నోటికేంది, మళ్ళీ వాడి దగ్గర రానియాడు, అవన్నీ క్యాడర్గా ఉంచుకోడు. నాకెందుకు వచ్చిన యాస్టర్ పొద్దున నాకు ఎంపీడీసో జడ్పీడీసో వస్తుంది, ఎందుకు అన్నతో లొల్లి పెట్టుకోవాలి? రాజకీయం ఒక లాలూచి, ఇదొక దంద. రాజకీయం నుండి ఇవన్నీ మాట్లాడుతున్నారు మీరు.
నేను అట్లా గెలవలేదు. నేను ఓపెన్గానే చెప్తాను. నేను సమాజ సేవ చేసి గెలిచినాను. సమాజ సేవకి ఎంత పెట్టినా తక్కువనే, ఎంత పెట్టినా తక్కువనే. తప్పేం లేదు దానికి. 10 మంది బతకడానికి ఏదైనా చేయొచ్చు. రైట్. కాసేపు ఈ అంశాలు పక్కన పెట్టి మనము పర్సనల్గా వెళ్దాము. మీ మెడలో ఎర్రటి కండువ కనిపిస్తూ ఉంది నాకు. అది ఎరిపేనా లేకపోతే లేదు, ఇది అమ్మవారిది. అమ్మవారిది ఇది. అమ్మవారు తీసుకుంటారు అంతేనా? అంతే, అమ్మవారిది, దేవుంది అమ్మవారిది. నేను అమ్మవారి భక్తునిగా నేను వేసుకుంటాను. దాని పర్పస్ అంతే. పార్టీ గుర్తు కాదు. లేదు లేదు, అది కాషాయమ్మ, అది వేరు. ఇది ఓన్లీ జస్ట్ అదే కాషాయం కాస్త ఎరిపెక్కింది అన్న డౌట్ వచ్చింది. మొదటి నుంచి కొడతా ఉంది, అడుగుదాం అనుకుంటున్నా. లేదు లేదు, ఎరుపెక్కడానికి నేను విప్లవవాదిని కాదు. నేను సమాజంలో మార్పు రావడానికి కోరుకుంటున్నా తప్ప నేను సమాజాన్ని మీద దండెత్తడానికి రాలేదు. రైట్. ఓపెన్గా చెప్పండి, మీరు బీజేపీలో ఉన్నారు. బీజేపీ సిద్ధాంతం గల పార్టీ, బీజేపీ కమిట్మెంట్ గల పార్టీ. బీజేపీ అంటే సిద్ధాంతం, సిద్ధాంతం అంటే బీజేపీ అంటారు. నిజంగా ఇవన్నీ క్వాలిటీస్ బీజేపీలో ఉన్నాయా? ఉన్నాయి, ఎందుకు లేవండి? ఉన్నాయి. నాయకుల్లో లేకుండొచ్చు, కానీ పార్టీ సిద్ధాంతం బీజేపీ నాయకుల్లో లేవు. అంబేద్కర్ రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగంలో చట్టాలు అన్నీ క్లియర్గానే ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ చేసే వ్యవస్థలో లోపాలు ఉన్నంత మాత్రాన చట్టం లోపాలని చెప్పడానికి వీల్లేదు. అలాగే పార్టీ సిద్ధాంతాలు, పార్టీ కార్యక్రమాలు అన్నీ కూడా మొదలే చేసి పెట్టినాయి. అప్పుడు పార్టీ పెట్టినప్పుడు దీన్ దయాళ్ గారు కానీ ముఖర్జీ గారు కానీ వీళ్ళందరూ కూడా తయారు చేసి పెట్టినటువంటి సిద్ధాంతం, ధర్మం ఏదైతే అనుకున్నారో, ఏంటి ధర్మం అంటే ఏంది, సిద్ధాంతం అంటే ఏంటి అని అంటే పూరెస్ట్ పూర్, అంత్యోదయ వ్యక్తికి న్యాయం జరిగినప్పుడు ఆ సిద్ధాంతము అయినట్టు లెక్క. ఇది సిద్ధాంతం. అంత్యోదయ వ్యక్తి అని అంటే సమాజంలో అట్టడుగునున్న ఆఖరు వ్యక్తి. ఆ వ్యక్తిని చూసి పని చేసి ఆ వ్యక్తిని ఎబో పావర్టీ లైన్కు తీసుకురావాలనేది ఈ సిద్ధాంతం, అదే ధర్మం. ఓకే. ఆ పద్ధతి భారతీయ జనతా పార్టీ పెట్టినప్పుడు ఆ మహానుభావులు ఇద్దరు అనుకున్నప్పుడు పెట్టారు. అదే సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. రానున్న కాలంలో మారినటువంటి మార్పుల్లో, జరిగిన వాతావరణంలో ఎక్కడైతే ఇంప్లిమెంటేషన్ సరిగా జరగకపోతే అది పార్టీ తప్పని నేను అనుకోను. ఓకే, వ్యక్తుల తప్ప, అది వ్యక్తుల తప్పే. ఆ వ్యక్తులు ఎవరనేది ప్రజలు గుర్తించాలి. దాని రైట్. ఇప్పుడు ప్రస్తుతం బాగా ట్రెండింగ్ ఉన్న అంశం ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్లు అని. ఇంకా 2 రోజులు 3 రోజులు అంటే ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది, ఎడిటింగ్ అయిన తర్వాత టెలికాస్ట్ అవుతుంది. బట్ ఇవాళ సిచ్యువేషన్ చెప్తున్నా, ఇవాళ బంద్కు బీజేపీ మద్దతు ఇచ్చింది, బీజేపీ నాయకులు రోడ్లు ఎక్కారు. బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది, బీఆర్ఎస్ నాయకులు రోడ్లు ఎక్కారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ నాయకులు రోడ్లు ఎక్కారు. సిపిఐ కూడా రోడ్ ఎక్కింది. అవును, అందరు ఎక్కారు. అవును. కానీ బంధువుల గురించి ఎవరి మీద బంధు? నేను కూడా మిమ్మల్ని అదే అడుగుతున్నా, బంధు దేని మీద ప్రకటించారు అని అడుగుతున్నా. మీరు పోలే బంధులో పాల్గొన్నారు మీరు? నేను సామాజికంగా అణగారినటువంటి వ్యక్తులకు, ఆర్థిక పరమైన సమస్యలున్న కుటుంబాలకు రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నా. నేను కుల ప్రాతిపదికన అడుగుతలేను. నేను తీసుకొస్తారు మీరు అదే కాన్సెప్ట్. నేను అదే అడుగుతున్నా. ఎవరైతే ఆర్థిక సమానత లేకుండా ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉన్న వాళ్ళకే మీరు రిజర్వేషన్లు ఇవ్వమని చెప్తున్నా. కొత్త పద్ధతి ఏం లేదు. నేను డే 1 నుంచి ఇదే మాట్లాడుతున్నా. 42% అన్న నుంచి కాదు, నేను మొదటి నుంచి కూడా ఉన్నోడికి రిజర్వేషన్ అవసరం లేదు, లేనోడికి రిజర్వేషన్ కావాలా. డప్పు కొట్టే వ్యక్తి కొడుక్కి రిజర్వేషన్ కావాలా, డప్పు కొట్టే వ్యక్తికి రిజర్వేషన్ కావాలని, డాక్టర్గా అయినటువంటి వ్యక్తికి మళ్ళీ కొడుకు డాక్టర్ కావడానికి రిజర్వేషన్ అవైలమెంట్ చేసుకోవడం తప్పు అని మాట్లాడుతున్నా. ఎవరికి కావాలా? లేనోడికి కావాలా. ఏ కులమైనా కావచ్చు. అది ముదిరాజు కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, గౌడ్స్ కావచ్చు, కుర్మగొల్ల కావచ్చు, చేనేత పద్మశాలి కావచ్చు, మాల కావచ్చు, మాదిగ కావచ్చు, బ్రాహ్మణ్ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, నాయి బ్రాహ్మణ కావచ్చు, విశ్వబ్రాహ్మణ కావచ్చు, పంచకులాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, వారికి ఎక్కడైతే అవసరమో వారికే ఇవ్వాలనేది నా ఆలోచన తప్ప వేరే లేదు. అదే సామాజికంగా ఉన్నటువంటి లోపం కాబట్టి ఆర్థిక సమానత కోసం ఇవ్వాలని అంటున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక 10 మంది ఉన్నారు, పాపం అన్నం లేదు, వారికి భోజనాలు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ వ్యవస్థలో వాళ్ళకి ఇబ్బంది ఉంది. ఓకే. ఆ 10 మందికి ఒక ప్రభుత్వం ఏం చేసిందంటే, అరే వారికి భోజనం లేదు కదా, భోజనము ఏర్పాటు చేసి వారిని చూసుకుందాం, ప్రభుత్వంలో ఒక ప్రజల్లాగా మా పిల్లల్లాగా చూసుకుందామని ప్రభుత్వంలో ఒక వ్యక్తి, అది ప్రభుత్వం అనుకోండి, వ్యవస్థ అనుకోండి, వ్యక్తి అనుకోండి, ఏదన్నా అనుకోండి,
ఒక వ్యక్తినిగా తీసుకుందాం. ఆ వ్యక్తి భోజనం పెట్టి భోజనం పెడితే 1 కిలో బియ్యంలో భోజనం నడుస్తున్నది. 10 మంది తింటున్నారు. కడుపు నిండుతుందా? తను ఉన్నది 1 కిలో. ఆ 1 కిలో బియ్యంలోనే 10 మంది పిల్లలు తింటూ విద్యను అభ్యసిస్తూ కష్టపడతా ఉన్నారు. అందులో నుంచి ఒక నలుగురికి ఒక మంచి విద్య వచ్చింది. అందులో నుంచి 4 ఉద్యోగాలు వచ్చేసినాయి. వాళ్ళకు నెలకు ఎంతో కొంత జీతం అనేది స్టార్ట్ అయింది, ఇన్కమ్ మొదలైంది. మిగిలిన వాళ్ళు ఎంతమంది? 6 ఉంటారు. ఇంకా ఈ 4కి జీతం వచ్చింది కాబట్టి వారి భోజనం వాళ్ళే చూసుకుంటున్నారు. కానీ ఇక్కడ కిలో పెట్టే దగ్గర 10 మంది దగ్గర ఎంతమంది అయ్యారు? 6 అయింది. ఈ 6 ఒక 2 ఉద్యోగం రాలేదు కానీ వ్యాపారం చేసుకుంటూ మెల్లమెల్లగా రోజుకు ఒక 200, 300, 500, 1000 రూపాయలు ఇట్లా పెరుగుతూ పోయింది. వాళ్ళు కూడా సెటిల్ అయిపోయారు. వాళ్ళకి కుటుంబాలు ఏర్పడ్డాయి. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఓకే. ఇంకో 4 ఉన్నారు. ఈ 1 కిలో ఆ 4కి కడుపు నిండా భోజనం పెడుతుంది కదా. ఆ 4 కూడా ఒక సమయం వస్తే వాళ్ళు కూడా పైకి వెళ్తారు కదా. ఆ తర్వాత ఆ 4 కూడా వెళ్ళిపోయారు. ఒక 10 ఏళ్లకు, 15 ఏళ్లకు, 20 ఏళ్లకు ఆ 4 కూడా వెళ్ళిపోయారు. అక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు. కానీ కిలో బియ్యం అవుతుంది కదా. ఎవరు లేరు కదా అంటే ఎలిమినేషన్. రిజర్వేషన్ ఎందుకు అని అంటే ఆర్థికంగా లేని వ్యక్తికి బిలో పవర్టీ లైన్ వాళ్ళందరూ ఏబో పవర్టీ లైన్కి వెళ్ళేదాకా ఈ రిజర్వేషన్ ఉపయోగపడాలి. రైట్. కాకపోతే వారు తర్వాత వాళ్ళు వెళ్తున్న కొద్దీ ఎలిమినేషన్ అయితే ఫైనల్కి వచ్చేసరికి ఏమవుతుంది? ఆర్థికంగా లేని వారు ఎలిమినేషన్ అయిపోతారు. అంతా ఎబో పవర్టీ లైన్లకు చేరు. రైట్. బట్ అంటే మీ పేరు వెంకటరమణారెడ్డి కాబట్టి మీకు తెలియదు. ఇప్పటికి కూడా అంటే అణగారిన వర్గాలల్లో అంటరానితనం, అస్పృశ్యత ఉంది అనడం మీరు నమ్ముతారా? ఇప్పటికైతే 90% లేదు. ఎక్కడో దగ్గర మూర్ఖులు ఉన్న దగ్గర ఉండొచ్చు, లేదని పూర్తిగా. ఇప్పటికి కూడా గుళ్ళల్లోకి మాలోళ్ళను, మాదిగోళ్ళను, లేకపోతే ఇతర నిమ్న స్థాయి వర్గాలకు చెందిన వాళ్ళని రానియరు. ఇప్పటికి కూడా అది రేర్ కేసెస్ అయినాయి. ఒక 100 గ్రామాలు ఉంటే ఒక 10 గ్రామాలు ఉండొచ్చు. నేను అందుకే 90% ఎలిమినేట్ అయింది. అటువంటి అస్పృశ్యత, అంటరానితనం అనేది లేదు. అంతెందుకు నేను సరే ఉన్నది అని మీరు అంటారు, లేదు అని నేను చెప్తాను. నేను ప్రూవ్ చేస్తాను. నేనేమి మైక్ల ముందట మాట్లాడలేను. మా సోదరులందరి దగ్గరికి ఎక్కడ పిలిచినా వస్తా. మొన్న ఒక సోదరుడు పెట్టిండు, బాగా మాట్లాడుతున్నావు, అంత బాగా చెప్తున్నావు, కానీ మీరందరూ మొత్తం రెడ్డిలను అందరిని తీసుకొని రా, మీ అగ్రవర్ణాలను తీసుకొని రా, మా దళిత బస్తీలో నేను భోజనం పెట్టేస్తాను, నువ్వు వచ్చి భోజనం చేస్తావా, వాళ్ళందరినీ తీసుకొని వచ్చి అని పెట్టిండు. నేను రిప్లై ఇచ్చిన, వస్తాను తప్పకుండా అని చెప్పి. ఎందుకంటే నేను ఎన్నోసార్లు తిన్నా, నాకు అటువంటి ఫీలింగ్ లేదు. మనుషులు మనుషుల్లాగా ఉండాలి తప్ప వారు మనుషుల్లాగా కనపడకపోవడానికి ఏముంది? నేను నీడలో ఉంటే తెల్లగైతా, నేను ఎండలో ఉంటే నల్లగైతా, న్యాచురల్. రైట్. మీరు వినుంటే కనుక ఏపీలో జరిగిన విషయం ఇది. ఏపీలో ఒక పెద్ద ఆయన మాట్లాడుతుంటే పిలుస్తుంటాడు, ఆ గ్రామ సర్పంచ్ని పిలుస్తుంటాడు వచ్చి, ఎమ్మెల్యే కరెక్ట్గా ఆయన పేరు తెలియదు నాకు. పిలుస్తుంటే పక్కన ఉన్న ఆమె చెప్తుంటుంది, తను రాడు అని అంటుంది. ఎందుకు రాడు, ఏమైంది అని అంటాడు. ఆయన ఎస్సీ అని చెప్తుంటుంది ఆమె. దాని తర్వాత మళ్ళీ క్షమాపణ చెప్పి అది అంటే ఉన్నది. అహంకారం ఉన్న దగ్గర ధిక్కార స్వరం ఉంటుంది అనేది ఎప్పుడో చెప్పినాను. అహంకారం ఉన్నటువంటి వ్యక్తులు 10% ఉన్నారు, లేరని అనట్లేదు. 1947 తర్వాత 100% ఉన్నటువంటి అస్పృశ్యత 2000 వచ్చేసరికి, అంటే ఎన్టీ రామారావు గారు 1983లో వచ్చిన తర్వాత ఒక రాజకీయ విప్లవం వచ్చింది. ప్రజల్లో ఒక అవగాహన శక్తి వచ్చింది. మెల్లిగా ఏకఛత్రాధిపత్యం పోయింది. అస్పృశ్యత అనేది మెల్లమెల్లగా తగ్గిపోయింది. తర్వాత కాలక్రమేణా వచ్చేసరికి డిజిటల్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయింది పివి నరసింహారావు గారి కాలంలో. అది మెల్లగా అందరికీ టీవీలు అందుబాటులో వచ్చినాయి. ఒక రేడియో పెట్టుకుంటేనే ఒకసారి సిగ్నల్ వస్తుండే, ఒకసారి సిగ్నల్ రాని వ్యవస్థ నుంచి టీవీలు పెట్టుకొని ఇంట్లో చూసే పరిస్థితికి వచ్చింది. మెల్లగా అప్డేట్ అవుతూ ఊర్లల్లో మొబైల్ ఫోన్స్కి వచ్చింది. ఎట్లయితే మారిందో అట్లాగే లిటరసీ పెరిగింది, అవేర్నెస్ పెరిగింది, ఆలోచన విధానము మారింది. ఎవరి కంట్రోల్లో ఏది లేదు, ఇది నిజం. నేను చెప్తే కూడా నా భార్య ఎవరు కొట్టేసిందో కూడా నాకు తెలియదు, ఇది నిజం. అందరు అనుకుంటారు నేను చెప్తే ఊరు వింటుందని, ఇంట్లో వింటే ఎక్కువైపోయాయని నేను చెప్తా. ఒక కుల పెద్ద మనిషి ఏమనుకుంటారు, నేను చెప్తే మొత్తం కులం ఒక దిక్కు కొట్టేస్తుంది అనుకుంటారు. అది కాని పని అని చెప్తున్నా. అది కాని పని అవుతుంది అని అనుకుంటారు. ఎందుకు అంతకుముందు అంటే ఎన్టీ రామారావు గారు
రాకముందుకు వచ్చినకున్న తేడా ఏంటంటే ఒక వ్యక్తి దగ్గరికే డబ్బు అవసరం ఉంటే పెళ్ళైనా హాస్పిటల్ అయినా ఏమైనా కష్టకాలం వచ్చినా ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా రోగం వచ్చినా ఆ వ్యక్తి సాయం చేస్తే తప్ప బతికే పరిస్థితి లేకుండే. కానీ ఆ వ్యక్తులు ఎవరు మీలాంటి వాళ్ళే కదా. అదే నేను డబ్బున్నోడు అంటున్నాను, నేను అగ్రవర్ణాలు అని అనట్లేదు, డబ్బున్నోడు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కరు పెత్తనం చేశారు. బ్రాహ్మణులు చేశారు, కర్ణాలు చేశారు, ఆర్యక్షత్రియులు చేశారు, వెల్మలు చేశారు. ఎక్కడ డబ్బు ఉంటుందో అక్కడ రెడ్డిలు కామన్ గా అంతటి ఉన్నారు. అది మొదటి. ఇప్పుడు డామినేటెడ్ క్యాస్ట్ రెడ్డి క్యాస్ట్, డబ్బులున్న క్యాస్ట్ కాబట్టి గర్వంగా ఏం చెప్పట్లేదు. అది వాళ్ళ అదృష్టంగా పటేల్ పట్వారిస్థానం నుంచి అట్లా 100 ఎకరాలు వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అహంకారంతో చేయొచ్చు. కానీ మీరు అదే రెడ్డిలు నల్గొండ ఏరియాలో 100 ఎకరాలు పంచిన వాళ్ళు ఉన్నారు, మహబూబ్నగర్లో పంచిన వాళ్ళు ఉన్నారు, ఆదిలాబాద్లో పంచిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎట్లా? 100 ఎకరాలు ప్రజల కోసం ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు, 100 ఎకరాలు ప్రజల కోసం ఇచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఎట్లా? అది మనం ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఒక నాణ్యానికి ఒక వైపు చూడద్దు. ప్రతి కులంలో కత్తికి 2 దిక్కుల పదును చూడాలి అన్నట్టు. కత్తికి 2 దిక్కుల పదును అంటే అది మోసగాడు. నాణ్యానికి 2 వైపులా అంటే ఒక దిక్కు నలుపు ఉన్నా అదే నాణ్యానికి ఇంకో దిక్కు తెలుపు ఉండే అవకాశం ఉంటది అని చెప్తున్నాను. అహంభావంతో భూములు లాక్కున్న రెడ్డిలు ఉండొచ్చు, వెలమలు ఉండొచ్చు, అగ్రవర్ణాలు ఉండొచ్చు, లేదని అంటే ఆర్యక్షత్రులు అయితే బీసీ. కొన్ని ఊర్లలో వాళ్ళ పెత్తనం కూడా నడిచింది, కాదని నేను అనట్లేదు. కానీ అదే నాణ్యానికి ఇంకో వైపు చూస్తే 100 ఎకరాలు పంచిన అగ్రవర్ణాల వాళ్ళు కూడా ఉన్నారు కదా. అట్లా అని తప్పేం లేదు. అట్లానే అహంభావం ఉన్న వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. నేను అందుకే కులంను ప్రాతిపదికగా మాట్లాడట్లేదు. అట్లాంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది, అందరికీ అన్ని అవకాశాలు వచ్చినాయి కాబట్టి వ్యవస్థలో మార్పు వచ్చింది. గుళ్ళలోకి రాకుండా ఉండడానికి అనేది ఒక అవకాశం అనుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఎన్ని గ్రామాల్లో అట్లా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కులంకొక్క ఫ్రీడమ్ ఫైటర్ అయిపోయారు, కులంకొక్క రజాకర్ ఫైటర్ అయిపోయారు. ఎవరి కులంది వాళ్ళు పెట్టేసుకున్నారు. ఇప్పుడు కులంకొక దేవత అయిపోయింది. ప్రతి కులంకి ఒక దేవత ఉంది. ఈ కులంకి లేదని లేదు, ఎందుకంటే నేను గుళ్ళు కట్టించిన కాబట్టి నాకు మొత్తం అవగాహన ఉంది. ఎక్కడ కూడా అస్పృశ్యత ఉన్నది అని నేను అనుకోవట్లేదు. కానీ బైఫర్గేషన్ వచ్చింది. నాకు నా కులదేవత గుళ్ళకి నేనే పోతా, ఇంకోటి దగ్గరికి ఎందుకు పోతా అనే కాడికైతే వచ్చింది. అది అయితే ఉన్నది. సో సదర్ గుడి ఏదైతే ఉంటుందో, ఊర్లో ఒక హనుమాన్ గుడి కానీ, ఊర్లో ఒక పాత శివాలయం కానీ, ఇలాంటిది ఉన్న దగ్గర సమస్య ఉన్నది. కొన్ని దగ్గరలో, అన్ని దగ్గరలో లేదు. కొన్ని దగ్గర ఉంది, ఒప్పుకుంటారు మీరు. 10% ఉంది అని అంటున్నారు. మీ కాన్స్టిట్యున్సీలో ఉందా కామారెడ్డిలో? నా కాన్స్టిట్యున్సీలో ఉన్నా నేనైతే యాక్సెప్ట్ చేయను. అట్లాంటి పని ఎవరైనా చేస్తే నేను డైరెక్ట్గానే చెప్తాను. నేను అన్ని గుళ్ళకు పోతాం. నేను అన్ని గుళ్ళల్లో మాలపోచమ్మ కట్టించిన, పోచమ్మని కట్టించిన, పెద్దమ్మని కట్టించిన, రేణుకమాతను కట్టించినాము, అన్ని గుళ్ళు కట్టించినాం. ఓకే, వనదుర్గ చేసినాం. అంటే నేనేమంటున్నా అంటే రేణుకమాత అంటే ఈ గౌడ్స్కి వస్తుంది, వనదుర్గ అంటే పెద్దమ్మ తల్లి అంటారు, ముదిరాజుకి వస్తుంది, నాయకం అంటే మున్నూరు కాపుకి వస్తుంది, మాలపోచమ్మ అంటే ఎస్సీలకు వస్తుంది, పోచమ్మ గుళ్ళు కట్టించినాం అన్ని. నేను అనేది ఏంటంటే, నేను ఉన్నంత మాత్రాన అందరు ఉన్నారని నేను అనట్లేదు. అట్లాని అన్ని కులాల్లో చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ జనము ఆలోచించాల్సింది ఏంటంటే, అన్ని కుల సోదరులు అందరూ ఆలోచించాల్సిందంటే, ఎవరికి అవసరమో వారికే చెందాలి ప్రభుత్వ ధనం అనేది నా ఆలోచన. అన్న, మీరు ఒక పొలిటికల్ లీడర్గా సాటిస్ఫైడ్గా ఉన్నారా? ఉన్నా సీరియస్. పొలిటికల్ సిస్టమ్ కరెక్ట్ ఉన్నదా? లేదు. రియల్గానా? 100% లేదు. లోపం ఎక్కడుంది? లోపము రాజ్యాంగం కరెక్ట్గానే ఉంది. దాన్ని చట్టం చేసే చట్టసభలలో ఉన్న వ్యక్తులు సరిగా లేరు అనేది నా అభిప్రాయం. చట్టసభలు అన్నారు కాబట్టి ఓపెన్ గా చెప్తారా? 100%. మీరు ప్రామిస్ తీసుకోకనే మాట్లాడేది ఓపెన్ గా, దీంట్లో డౌటే లేదు. అంటే పబ్లిక్ చూసేదంతా ఒకటి, లోపల జరిగేది ఒకటి. 100%. చట్టసభలలో ఒకరినొకరు తిట్టుకొని దాని తర్వాత ఛాయదాయ కాడ భుజాలు రాసుకొని భుజం మీద చేసుకొని కలిసి అన్నదమ్ముల లెక్క, దోస్తుల లెక్క కలిసి ఉంటారు ప్రతిపక్ష లీడర్లు, అధికార పక్ష లీడర్లు అని అన్నది ఉంది. నిజమేనా? నిజమే కదా, కాదని అనట్లేదు. నేను ఆ మాట అన్నాను కదా, నేను పోడియం దగ్గర అసెంబ్లీలో అన్నాను. అసెంబ్లీలో ప్రెస్ పోడియం దగ్గర అన్నాను. నేను అన్న తర్వాత ఒకవేళ వ్యక్తులు శత్రువులైనా ఉండాలన్నా మరి
అని నన్ను అడిగిండ్రు చాలా మంది. శత్రువులుగా ఉండమని నేను అనట్లేదు. వ్యవస్థలో ఉన్న సమస్యల మీద పోరాడినప్పుడు స్టాండ్ మీద ఉండమని చెప్తున్నా నేను. తప్పును తప్పనే మాట్లాడు, మిత్రుడిగానే ఉండు, కానీ మిత్రుడు వేరు, వ్యవస్థలో మనం మాట్లాడే మాట వేరు. క్లియర్గా మనం మాట్లాడాల్సింది స్టాండ్ అయి ఉండాలి. ఇప్పుడు క్రాంతి గారు నా మిత్రుడు అని చెప్పి ఇప్పుడు నేనేదో మాట్లాడేసి తర్వాత అట్లా కాదు అన్న నువ్వేమనుకోవద్దు మనం దోస్తులం అంటే తప్పు అని చెప్తున్నాం. అడ్జస్ట్మెంట్ పాలిటిక్స్ ఉండకూడదు, ప్రజలకు లాభమయ్యే విధంగానే స్టాండ్ అయి ఉండాలి అనేది నేను అంటున్నా. ఆ స్టాండర్డ్ పాలిటిక్స్ ప్రజలకు కనపడుతున్నాయా, లేకపోతే మీరు ఇప్పుడు జర్నలిస్ట్గా మీకు కనపడుతుందా? ఫస్ట్ అడ్జస్ట్మెంట్ కనపడుతుందా, స్టాండర్డ్ పాలిటిక్స్ కనపడుతుందా? అడ్జస్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. మరి ఇంకేముంది దాంట్లో? నేను చెప్పేది దాంట్లో అబద్ధం ఏమున్నది? బట్ అంటే మేము చట్టసభల లోపల ఇంటర్నల్ గా వచ్చి చూడలేం కదా, అసలు ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది? అసలు ఇంటర్నల్ ఎందుకు? ప్రెస్ గ్యాలరీ నుంచి మీరు క్లియర్ గా చూడొచ్చు కదా, కానీ అనలేరు, మీరు రాయలేరు, చెప్పలేరు జనానికి. ఎందుకో నాకు అర్థం కాదు. మరి ఏమి అడ్జస్ట్మెంటో నాకు కూడా అర్థం కాదు. మీడియాదే అంటున్నాను. ఏదైతే యూజ్లెస్ డైలాగ్స్ ఉంటాయో అవి ఎలివేట్ చేసి బ్రేకింగ్ ఇచ్చేసి 10 సార్లు అయింది 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 అని శ్రీ చైతన్య నారాయణ గురించి 1వ ర్యాంక్ 9వ ర్యాంక్ 10వ ర్యాంక్ అని ఎట్లయితే మాట్లాడతారు, మాటికి చూస్తున్నారా మీరు చూస్తున్నారా ఇప్పుడే అందిన వార్త అని దాని గురించి ఏదో మాట్లాడు. ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ గురించి ఒక మంత్రి మాట్లాడితే దాన్ని 100 సార్లు చూపెట్టారు, కానీ ఒక సామాన్యమైన వ్యక్తికి పట్టా పాస్బుక్ రాక భూమి కబ్జా అయితే దాన్ని వారు ఆత్మహత్య చేసుకుంటే కూడా వాళ్ళను ఎలివిడి చేయలేని పరిస్థితి. ఇది మీడియా పరిస్థితి, ఇది మీడియా పరిస్థితి. మరి ఏది కావాలి మీడియాకి? ఆ సినిమా యాక్టర్లకు కుటుంబాలు ఉండయా? అదొక వృత్తి. పాలిటిక్స్ ఎట్లను సినీ రంగం అట్లనే, రాజకీయ రంగం ఎట్లను సినీ రంగం అట్లనే. స్క్రీన్ మీద యాక్షన్ చేసినంత మాత్రాన క్యారెక్టరే స్క్రీన్ మీద ఉంది అని అనుకుంటే తప్పు. క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ఒక కుటుంబాన్నో ఒక వ్యక్తినో టార్గెట్ చేసి మాట్లాడడానికి మనం ఎవరం? నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఆ సినిమా రంగం మీద ఒకరు పోయి 2 పోయి 3 పోయి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటే తప్పు అని నేను అంటున్నాను. వాళ్ళు అనలేక కాదు, చేయలేక కాదు, ఆర్థికంగా లేనోళ్ళు కాదు, కానీ అనవసరమైన ఈ పెంటలోకి రావడం ఇష్టం లేక నోరు మూసుకొని కూర్చుంటున్నారు. అది వాళ్ళ అసహనమును వ్యక్తం చేసినట్టే, అసమర్థత కాదు. రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులు మాట్లాడిన మాటలకు సినిమా రంగంలో ఉన్న వ్యక్తులు అసహనంతో ఊరుకుంటున్నారు తప్ప ఏ మ్యాటర్ అయినా కానీ. అది సినిమా ఉన్న సురేఖ గారు సినిమా యాక్టర్ల గురించి మాట్లాడింది కానీ, మొన్నటి దాకా కౌశిక్ రెడ్డి గారు మాట్లాడింది కానీ, ఎవరైనా సీఎం గారు కానీ, ఈవెన్ నేను కానీ, ఒక వ్యక్తి పర్సనల్ విషయాల్లో మాట్లాడడానికి మనకు అధికారం లేదు, చట్టం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులు, చట్టాలు చేసేటువంటి వ్యక్తులు చట్టసభల్లో ఎంత గౌరవంగా ఉండాలి. ఇవాళ ఒక ప్రభుత్వం మారింది, మారకముందు ప్రభుత్వము మీద ప్రస్తుత ప్రభుత్వం ఏం కామెంట్ చేసింది, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి మీరే ఆలోచించండి. 2 సంవత్సరాలు కాళేశ్వరము పనికిరాదని నీరు నింపకుండా వదిలేసి గూలిపోయింది 1,00,000 కోట్లు అప్పు చేసిరు, అయిపోయింది అన్నారు. ఇప్పుడేమో రిపేర్ అవుతుంది అంటారు. ఏమైంది? మెగా ఎటు పోయింది? మెగా కంపెనీ ఎటు పోయింది? ఎల్ఎన్టీ కంపెనీ ఎటు పోయింది? నవయుగ ఎటు పోయింది? మళ్ళీ ఇవాళ ఈ గవర్నమెంట్ మళ్ళీ రిపేర్లు అంటున్నది. ఏ కాంట్రాక్టర్ అయితే కట్టిందో వాళ్ళు బాధ్యతగా తీసుకొని తిరిగి రిపేర్ చేయాల్సిన వ్యక్తులను పక్కన పెట్టి కొత్త టెండర్లు ఎందుకు పిలుచుడు? వారితోనే రిపేర్ చేస్తే చేయించాలి కదా, కంపెన్సేషన్ కట్టియాలి కదా. మళ్ళీ కొత్త టెండర్లు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎందుకు? అంటే ఏమైంది? 2 సంవత్సరాలు పనికిరాని ప్రాజెక్ట్ ఇవాళ ఎలా పనికి వస్తుంది? అంటే అడ్జస్ట్మెంట్ అనే అంటున్నా నేను. అంటే పాత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ 100% కదా, దాంట్లో నిజమే కదా. ప్రజలు సెంటర్ లో గవర్నమెంట్ లో ఉంది, రూలింగ్ లో ఉంది మీరు కదా, మరి ఈ విషయాలన్నీ బయట పెట్టొచ్చుగా మీరు. ప్రతి గవర్నమెంట్ కు చట్ట ప్రకారంగా ఒక లిమిటేషన్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాన్ని బుల్డోజ్ చేసి ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటే, మేము ఇప్పుడు 8 మంది 7 ఎమ్మెల్యేలు మనం. సరే, రాజాసింగ్ గారితో కలిస్తే బీజేపీ పువ్వు మీద గెలిచినటువంటి సింబల్ మీద గెలిచిన వాళ్ళం 8 మంది మనం. మరి డైరెక్ట్గా మాకు అన్నీ చేయొచ్చు కదా, కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు. ₹1 ఇవ్వలేదు ఇప్పటికి మాకు. కొన్ని చట్టాలు ఉంటాయి, ఆ చట్టానికి లోబడే ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ ప్రభుత్వం ఉంది కదా, నేనే ఈ ప్రపంచానికి రాజును కదా, దేశంలో నేను ఏదైనా చేయొచ్చు అని ప్రధానమంత్రి అనుకున్న రోజు దేశాన్ని రేపు పొద్దున అమ్మేయొచ్చు కదా. మరి నీ వాళ్ళకు ఇవ్వాలి అని అనుకుంటే డైరెక్ట్గా ఎమ్మెల్యేలకు మాకు సంవత్సరానికి 200 కోట్లు కాదు 500 కోట్లు ఇవ్వచ్చు.
అరే ఎమ్మెల్యేగా బీజేపీ ఎమ్మెల్యేగా ఎక్కడ గెలిచినా అభివృద్ధి చెందుతుందని చెప్పి నెక్స్ట్ టైం ప్రభుత్వం ఈజీగా వస్తుండే కదా, మరి ఎందుకు చేయట్లేదు? ఇప్పటి వరకు మాకు ₹1 ఇవ్వలేదు. ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ఇవ్వాల్సి వస్తుంది. అన్నా మాకు ఈ రోడ్ లేదు, సిఆర్ఆర్ కింద మీరు కేంద్ర ప్రభుత్వం ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇవ్వట్లేదని మేము విన్నవించుకుంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పి ఒక 2 రోడ్లు పెట్టండి అయ్యా మా వాళ్ళకి అని చెప్పి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి ఫైల్ వంచి పంపి ఇక్కడ నుంచి మళ్ళీ ప్రపోజ్ చేసి పంపేటట్టు చేసుకొని అప్పుడు ఒక 25 కోట్లు ఇచ్చారు. ఈ 2 సంవత్సరాల్లో నాకు ఇచ్చింది 25 కోట్లు. 2 సంవత్సరాలు, ఇంకా డిసెంబర్ 3వ తారీఖు 2 సంవత్సరాలు అంటే 24 నెలలు అయింది. ఇది మరి ఎందుకు ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా? అది ఇవ్వలేరు, చట్టం అది. చట్టాన్ని బుల్డోజ్ చేసి ఇవ్వడానికి వీల్లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే అధికారాలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వానికి ఉండే అధికారాలు ఉంటాయి. ఏ అధికారం ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించగలుగుతుంది. ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరి కంట్రోల్లో ఉంటారు? మినిస్టర్స్ కంట్రోల్లో ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటారు. కానీ ఇక్కడ ఎవరిని ప్రమోషన్ ఇవ్వాలి, ఎవరిని సిఎస్ని చేయాలి, ఎవరిని డీజీపీని చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఉండదు. ఒకవేళ రిటైర్ అయిన తర్వాత ఎక్స్టెండ్ కావాలా, ఇంకా ఎక్స్టెన్షన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరితే కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అంతవరకు కేంద్ర ప్రభుత్వాన్ని. కానీ ఇక్కడ ఎవరు సిఎస్ కావాలా, ఎవరు డీజీపీ కావాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించదు, రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కానీ ఐఏఎస్ ఐపీఎస్ల సర్వీస్ బుక్ మెయింటైన్ చేసేది కేంద్ర ప్రభుత్వమే. దానికి వీళ్ళు మంచిగా పనిచేయకపోతే ఏ వ్యక్తి అయినా సరే డిఓపిటి అనే డిపార్ట్మెంట్లో అక్కడ సెంట్రల్లో కంప్లైంట్ చేయొచ్చు ఐఏఎస్ల ఐపీఎస్ల మీద. ఎవరైనా సామాన్య మనిషి కూడా చేయొచ్చు, ఎంక్వైరీ కూడా నడుస్తుంది ఐఏఎస్ ఐపీఎస్ల మీద. పొలిటీషియన్స్ కూడా కంప్లైంట్ చేయొచ్చు, ఎంక్వైరీ చేస్తారు కంపల్సరీ ఐఏఎస్ ఐపీఎస్ల మీద సెంట్రల్ గవర్నమెంట్. కానీ డిసిషన్ మేకింగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందే వింటారు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది వినాలని లేదు. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎవరి వాటా వాళ్ళదే, ఎవరి పని వాళ్ళదే. రైట్. మామూలుగా అంటే ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక ఎమ్మెల్యేకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏముంటాయి, ఆయన ఏమేమి చేయొచ్చు? ఒక ఎమ్మెల్యే ఎంపవర్ ఏదైనా చేయొచ్చు. కాన్స్టిట్యూషనల్ పవర్ ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కు ఉన్నటువంటి వ్యక్తి ఈజ్ ద ఎంపవర్ ఆఫ్ ద ఎవ్రీథింగ్. మంచి చేసినా అంతే లెవెల్లో చేయొచ్చు, చెడు చేయాలనుకున్నా అంతే లెవెల్లో చేయొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎమ్మెల్యేలు అందరూ కూడా మహాన్ అంటే కార్యకర్తల ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అయితే పెళ్ళిళ్ళకి పోతారు, ఎవరైనా చనిపోతే ఆడికి పోతారు, పోయి 50 కిలోలు 25 కిలోలు బ్యాగ్ వేస్తారు, లేకపోతే 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇంత ఖర్చులకు డబ్బులు ఇస్తారు. అంటే ఎమ్మెల్యే అంటే ఇదేనా? ఎవరికి ఇస్తారు? ఆ బాధిత కుటుంబాలకు, లేకపోతే బాధిత కుటుంబాలు కార్యకర్తలు అయితేనే ఇస్తారు, మామూలు జనం అయితే ఇవ్వరు. లేదా ఆ కార్యకర్తకు దగ్గరవాడు మన పార్టీలో పనిచేసిండన్న అంటేనే ఇస్తారు. అట్లా ఇవ్వాలంటే కాన్స్టిట్యున్సీలో రోజు మంచినా తరగదు. ఇవేనా ఒక ఎమ్మెల్యే పనులు? ఇవేనా? ఎమ్మెల్యే చట్టసభలో చట్టంలో ఒక వ్యక్తిగా ఉంటాడు, ఆ వ్యక్తిగా ఏ పనైనా చేయొచ్చు. ప్రభుత్వంలో ఉంటే ఒక రకమైన అభివృద్ధి, ప్రభుత్వం లేక ప్రతిపక్షంలో ఉంటే ఇంకొక రకమైన అభివృద్ధి చేయొచ్చు. స్వతహాగా సమస్యలు సామాన్య జనానికి ఉండేటి 4-5 అంశాలే. పాస్బుక్ కావాలనో, రేషన్ కార్డు కావాలనో, పెన్షన్ రాలేదనో, లేకపోతే ఇంటి పంచాయతీ ఉందనో, ఒక పాలుల పంచాయతీ, గెట్టు పంచాయతీ, పోలీస్ స్టేషన్ కేసో, లేకుంటే ఏదైనా రోగం వస్తే హాస్పిటల్లో, ఇవే సమస్యలు ఉంటాయి. వాటి గురించి అడుగుతారు తప్ప ఏ ప్రజలు కూడా ఏ ఎమ్మెల్యే అయినా మా ఊరికి ఒక డాంబర్ రోడ్ అయ్యి, మా ఊరికి డబల్ లైన్ చేయి, మా ఊరికి ఎయిర్పోర్ట్ తీసుకురా అని అడగరు. 100%. వాళ్ళు అడిగేది నీళ్లు, కరెంటు, రోడ్డు, పెన్షను, రేషను, ఇల్లు ఇస్తే ఇల్లు, పట్టా పాస్బుక్. ఇల్లు కూడా కాదు, పట్టా పాస్బుక్. ఈ 6-7 అంశాలే అడుగుతారు. వీటికి తప్ప ఏం లేదు. అక్కడ నువ్వు అవన్నీ సమకూరిస్తే ప్రజల అవసరాలు ఇవి. కాకపోతే ఎమ్మెల్యే చేసేది ఏంటి అని అడుగుతారు. ఎమ్మెల్యే అవన్నీ కూడా నిర్విరామంగా ప్రజలకు అందించేటట్టు చూసుకోవాలా, అడ్మినిస్ట్రేషన్లో ఉండాలా, ఎక్కడ కరప్షన్ కాకుండా చూసుకోవాలా, రూపాయి తినకుండా చూసుకోవాలా, అధికారి నిరంతరంగా ప్రజల మధ్యన పనిచేసేటట్టు చూసుకోవాలా. సమస్య ఉత్పన్నమైన మరుక్షణము అతను అక్కడ ఉండి అది సాల్వ్ చేసే పరిస్థితులు ఉండాలా. ఆ రాజ్యానికి రాజులాగా, ఒక దేవుడిలాగా ప్రజల పక్షాన నిలబడి మాట్లాడాలా. ప్రభుత్వంలో ఉన్న అన్యాయం చేస్తే, ప్రజలకు అన్యాయం జరిగితే ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించాలి. కానీ నేనే రాజునని చెప్పి నాకు సలాం కొట్టలేడనో, లేదా నాకు ఎదురు మాట్లాడడనో కేసులు పెట్టడం ఎమ్మెల్యేల పని కాదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు చేస్తుంది ఆ పని. అంటే చాలా మంది కూడా అంటే ఎమ్మెల్యే కావాలనుకుని ఆలోచనతో ఉన్నోళ్ళు, ఆస్పిరెంట్స్గా ఉన్నోళ్ళు
ముందు ఒక ఫౌండేషన్ పెట్టుకుంటారు. ఏదో ఒక ఫౌండేషన్, ఇప్పుడు వెంకటరమణారెడ్డి ఫౌండేషన్ లేకపోతే క్రాంతి ఫౌండేషన్ అని పెట్టి 1 ఇయర్ కరెక్ట్గా ఎలక్షన్ల ముంగట ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ సర్వీస్ చేస్తారు. ఏంది ఊర్లల్లో ఉన్న సమస్యల మీద, లేకపోతే ఇట్లా ఇందాక చెప్పిన చారిటీస్ మీద 5,000 10,000 ఇచ్చి బియ్యం బస్తాలు వేసి ఇవి వేసి కట్ చేస్తే ఇంత ఖర్చు పెట్టడానికి ఎంతో ఖర్చు అమౌంట్ అవుతుంది ఎంతో కొంత. దాని తర్వాత ఎలక్షన్లో ఎంత అవుతుంది లేండి, నెలకు 10-20 వేలకి ఏమవుతుంది, అంతకన్నా ఎక్కేం కాదు. ఏమైనా రోజు చచ్చిపోతారండి జనం, రోజులకు గాలి అయితే ఏమైతే అని అంతగానే ఖర్చు అంటే చావాలని కోరుకోవాలి. రోజు ఉపవాసం ఉంటారా అండి? అంటే అదంతా పెట్టేది 50 కిలోల బియ్యం వేసినంత మాత్రం రేషన్ లో బియ్యం రావట్లేదా? ఎంత పెట్టినా కూడా అంత పెట్టుబడేనా? అంతే కదా, సర్వీస్ కాదు అది, పెట్టుబడి. అంటే ఎమ్మెల్యే కావాలని కోరికతో పెట్టిన పెట్టుబడి. ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ అమౌంట్ రికవరీ చేస్తాడా? నిజంగా ప్రజలకు అంతకు మించి సేవ చేస్తాడా? అంతకు మించి సేవ చేస్తే ప్రజానాయకుడు, అంతకు మించి సంపాదిస్తే రాజకీయ నాయకుడు. వాళ్ళు ప్రజానాయకుడా రాజకీయ నాయకుడా వాళ్ళే తెలుసుకోవాలి. అంటే జనరల్ ఈ సిస్టాన్ని ఎందుకు ప్రజలు ఫాలో అవుతారు, ఈ రాజకీయ నాయకులు ఇంప్లిమెంట్? ప్రజలు 100% ఫాలో అవుతున్నారు. ప్రజలకు అన్నీ తెలుసు, తెలియదు అనేది ఏమీ లేదు. ఏమీ చేయాలి అన్ని తెలుసు అంటే ఏం తెలుసు, ఎవరు ఏంది ఏం చేస్తున్నారు అనేది అన్నీ తెలుసు. కానీ ఏం చేయలేని నిస్సాయత, ఆ నిస్సాయతనే తన పని తను చేసుకొని పోవడానికి, మౌనంగా ఉండడానికి ప్రజలకు అలవాటు అయిపోయింది. ఒక్కొక్కసారి ఉద్యమం వస్తుంది, అది వాలంటరీగా వస్తుంది. అప్పుడు ఉవ్వెత్తున లేచేసరికి రాజకీయ నాయకులు అందరూ కూడా పక్కతో పడతారు. అప్పటిదాకా దూరం ఉంటారు ఇక అప్పుడు. కానీ అప్పటి వరకు అజమాయిషి చేస్తారు. ఆ నిస్సాయత అసంతృప్తిగా అయినప్పుడు, అసంతృప్తి అప్పుడు ఉద్రేకమైన మార్గంలోకి వచ్చినప్పుడు అప్పుడు మారుతారు. ఆ సమయము కొన్ని సంవత్సరాలు పడుతుంది. ప్రజలకు కావాల్సింది నాయకుడు చేసినప్పుడు ప్రజలు విమర్శించరు. ఇప్పుడు సపోజ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి, తప్పు చేశారు, ఇప్పుడు గ్రూప్ 1 ఉంది, అసలు పేపర్ దిద్దకుండానే రిజల్ట్ ఇచ్చినటువంటి వ్యక్తులను నేను దీన్ని ప్రూవ్ చేస్తాను, నేను ప్రూవ్ చేస్తాను. కానీ ఇవాళ అందరికీ 592 మంది సెలెక్ట్ అయినారు, వీళ్ళకి ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు. అసలు ఏమైంది, మెరిట్ ఏంది, ఎట్లా అనేది చెప్పలేరు. కొట్లాడుతూ ఉన్నారు, కేసు పెడుతున్నారు, కోర్టుకు పోయినరు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు కోర్టు ఆర్డర్ వచ్చింది, కోర్టు ఆర్డర్ వచ్చిన ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి మురిసిపోయి ఆఫీసులు ఇస్తే వాళ్ళు పట్టించుకోరు. మళ్ళీ వీళ్ళు కంటెంప్ట్ పోతే వాళ్ళు రిప్లై ఇవ్వరు. ఆఖరికి ఏజ్ బార్ అవుతున్నటువంటి ఎంతమంది సమస్యలు హైకోర్టులో పోయి చూస్తే ప్రకటించినారు కదా, మీ దగ్గర ప్రూఫ్ ఉందా? నేను చూపిస్తాను కదా, వాళ్ళు బయటకు వస్తే చూపిస్తాం. అసలు ఎవరికైనా అవకాశం, ఇప్పుడు విద్యార్థులు ఎందుకు కొట్లాడుతున్నారు? అసలు అది అది తప్పు అని చెప్తున్నారు కదా, చెప్పంగా కూడా దాన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరన్నారు? మరి దాని ప్రకారంగా ఉద్యమం చేస్తున్న వాళ్ళు ఉన్నారా? ఒక విషయము అసంతృప్తిగా ఉన్నప్పుడు దానికి రాజకీయ నాయకుడు అండగా ఉండి దాని మీద కొట్లాడితే అధికారి భయపడతారు. కానీ అధికారి రాజకీయ నాయకుడు ఒకటైనప్పుడు అసంతృప్తి ఉన్నాడు, నిస్సాయితలకు వెళ్ళిపోయి దూరం అవుతున్నాడు. ఏం చేసినా లాభం లేదా, ఈ వ్యవస్థని ఇటువంటిది యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారవుతున్నారు. తాగుమని వైన్ షాపులు ఇస్తారు, పాపులేషన్ బట్టి వైన్ షాపులు చేస్తారు. తాగడానికి కష్టం ఉందని పర్మిట్ రూమ్లు ఇస్తారు, పాపులేషన్ పెరిగిందని బార్ పర్మిషన్లు ఇస్తారు, పక్కనే పోలీస్ జీప్ పెట్టి మూతిల పైప్ పెడతారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటారు, తాగిండని పెనాల్టీ, రోజు అదే పని. ఇదేం పని? అవును, అంటే వైన్ షాప్ పక్కన అంటే కొద్ది దూరంలో అటో ఇటో మొత్తానికి పోలీస్ బండి పెట్టి 4-5 అంతే కదా. లోపాలు ఏమిటి అనేది చెప్తున్నా. ఇప్పుడు బండి చాలాని కట్టాలి, సిగ్నల్ క్రాస్ చేసిండో, లైసెన్స్ లేకుండా నడిపిండో, లేకుంటే నంబర్ ప్లేట్ లేకుండా నడిపిండో, ఏదో తప్పుతోని ఒక పెనాల్టీ వేస్తాం. ఒక పెనాల్టీ 2 పెనాల్టీ ఇంకా బండిని సీజ్ చేయొచ్చు కదా, ఆ చట్టం తేవచ్చు కదా, బండిని సీజ్ చేయమని చట్టసభల్లో తయారు చేయొచ్చు కదా. బండిని సీజ్ చేయంటారు. అవును, చేయాలి కదా, అప్పుడు భయం ఉంటుంది కదా. ప్రతి సంవత్సరము ఆ వెహికల్ని రినివల్ చేయించడం పెట్టినాం అనుకోండి, పెనాల్టీలు పెండింగ్ ఉంటాయా? తప్పు చేస్తారా ఎవరైనా? ఒక్కసారి బండి కొంటే లైఫ్ ట్యాక్స్ కట్టి బయటకు వస్తే ఆ బండి ఓని పేరు మీద ఉన్నది, ఎవడు ఎక్కుతున్నాడు, ఎవడు తిరుగుతున్నాడు, అది స్క్రాప్లు ఉందా, లేకపోతే అమ్మేసిండా, లేక ఆ పేరు మీదనే ఉందా, కొన్నవాడి పేరు మీద ఉందా, ఏది చూపించమనండి. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ని ఆర్టీఓని చూపించమనండి. అట్లా ఎన్ని ఉన్నాయి? క్రాంతి గారి మీద కొన్న బండి 2 ఏళ్ళకు నువ్వు అమ్మేస్తున్నావు, నేను తీసుకుంటున్నా, నేను మార్చుకుంటలేను, ఇంకోనికి అమ్ముతున్నా, మీరు సంతకం పెట్టి పేపర్ ఇచ్చేసారు, నేను పోయి ఆర్టీఓ ఆఫీస్లో ఎంబీఐ ఆఫీస్లో చేసుకుంటలేను, నా నుంచి ఇంకో ఆయన తీసుకుంటాడు, ఇంకోటి అది స్క్రాప్కి వస్తుంది. కానీ ఆ బండి ఆడుందో తెలియదు. దానివల్ల ఎన్ని డిసడ్వాంటేజ్లు. క్రైమ్ చేయొచ్చు, యాక్సిడెంట్ చేయొచ్చు, ఒకటి ప్రాణం తీయచ్చు, దాన్ని స్క్రాప్ కింద అమ్మేయచ్చు చంపేసి.
ఇవన్నిటికీ అవకాశం వస్తుంది. అదే ఎవ్రీ ఇయర్ రినివల్ పెడితే క్రాంతి గారు 2 బండ్లు కొన్నారు, ఎవ్రీ ఇయర్ రినివల్కి వెళ్ళాలా? రినివల్కి వెళ్తే అప్పుడు నీ తప్పులన్నీ తెలుస్తాయి కదా. కొత్త బండి కొనడానికి మీకు అవకాశం ఉందా లేదా తెలియాలా. బండి కొను 10,000 కట్టు స్కీమ్ పెడతాము, నువ్వు బండి కొనుక్కో, నెలకు 1000 రూపాయలు అయితే చాలని బండోడు తెచ్చి కంపెనీడు తెచ్చి ఇంటి ముందట పెడుతుంది. స్కీమే కదా, నెలకు 1000 కడదాము, 5,000 కడితే నాకు బండి వస్తుందని వీడు కొంటున్నాడు. నాకు మిత్తి వస్తుంది కదా, ఫైనాన్స్ వస్తుందని బ్యాంక్ కూడా ఫైనాన్స్ ఇస్తున్నాడు. మరి క్రాంతి గారి పేరు మీద అప్పటికి 2 వెహికల్లు ఉన్నాయి, అదంతా ఇల్లీగల్గా ఉంది. ఆయన ఇప్పటికీ రెన్యువల్ చేయలేడు కాబట్టి ఆ బ్యాంకు కానీ ఆ కంపెనీ కానీ ఆయనకు వెహికల్ అమ్మద్దని రిస్ట్రిక్షన్ చేయొచ్చు కదా. ఆన్లైన్ ఉంది కదా, ప్రతిదీ ఇవాళ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి. ఎంతసేపు అది ఒక బండి అమ్మాలంటే వెంకటరమణారెడ్డి అని కొట్టంగానే నీ బండి మొత్తం, నీ హిస్టరీ మొత్తం వచ్చింది అనుకోండి. దాని మీద రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడు లేదండి మీకు మేము బండి అమ్మలేము అని వచ్చు. సిబిల్ పడిపోతేనేమో లోన్ ఇయ్యం, ఓకే. సిబిల్ మంచిగా ఉంటే నువ్వు ఎంత దొంగమైనా ఇస్తావు అన్నట్టు. మరి ఇది చట్టంలో మార్పు తేవాలంటే ఇది ఒక్కటి చేస్తే ట్రాఫిక్ రూల్ మారదా? ట్రాఫిక్లో నిలబడి కెమెరాలు పట్టుకొని కట 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 ఫోటోలు తీసుడు ఎందుకు? రోడ్లేమో 4 లైన్ వేసి 60 స్పీడు 80 స్పీడ్ అని పెట్టేసేసి యాక్సిడెంట్ ఇట్లా అవుతున్నాయని చెప్పి యూటర్నులు బంద్ చేసి చెట్ల మధ్యన దొంగలు ఉన్నట్టు కెమెరాలు పెట్టి ఆ ఫోటోలు తీసుకుంటూ చాలాన్లు వేసేస్తూ ఆ కలెక్షన్ చేస్తున్నారు. ఏం లాభం? డ్రంక్ అండ్ డ్రైవ్లో రోజు లక్షల ఆదాయము ప్రభుత్వానికి కావాలా? తాగితే ఆ రెవెన్యూ కావాలా? తాగిన తర్వాత దొరకబడితే ఈ రెవెన్యూ కావాలా? బండి మీద పోతే ఛాలెంజ్ చేస్తే ఆ రెవెన్యూ కావాలా? అసలు ఇన్కమ్ను పక్కన పెట్టి ఓన్లీ వీటి మీదనే పడ్డారు. వెహికల్ మీద వచ్చే రెవెన్యూ అది పోలీసులకు టార్గెట్, ఎక్సైజ్ వాళ్ళకు టార్గెట్ ఇవ్వడం ఏంటండి? ఇదేమన్నా ప్రైవేట్ కంపెనీ? ప్రజల మీద ప్రయోగం చేయడానికి మీరు టార్గెట్లు పెడతారా? రూల్ను మార్చు, రాజ్యాంగాన్ని మార్చమని ఎవరు చెప్పట్లేదు. రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్ట సవరణ చేసి ఒక జీవో తీసుకురా, ఆ ధైర్యం చేయి. ఏమవుతుంది? ట్రాఫిక్ ఎందుకు కంట్రోల్ కాదు? ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ట్రాఫిక్ ఇర్రెగ్యులర్గా ఉంది, ఇర్రెగ్యులర్ పోతాడు, ఒక్కడు సిగ్నల్ మీద ఆగడు, జీబ్రా లైన్ క్రాస్ చేస్తాడు, కామన్ సెన్సే లేదు. ఇవి డైలాగులు మనవి. భయం ఉంటే సెన్స్ అదే వస్తుంది మన దగ్గరికి. భయం లేదు కాబట్టి విచ్చలెడతాం. మా అన్నకి చెప్తే ఇడిచిపెడతాడంటే అన్న ఫోన్ చేస్తా, ఎస్ఐ అది ఇడిచిపెట్టాను సార్ మనోళ్ళని తెలియదు సార్, తమరు చెప్పారు కదా సార్, నేను పంపించేస్తా సార్. ఇది నేను చేయలేండి, నేను ఇప్పటివరకు చేయలేను. మీరు కామారెడ్డి పోలీసుని ఎవరిని అడిగినా సరే, డ్రంక్ అండ్ డ్రైవ్ నాకు రాదు, ట్రిపుల్ రైడింగ్ రాదు, నా దగ్గరికి ఎవరు కూడా రారు. తప్పు ఉంటే ఎవరు రారు, జనం అందరికీ తెలుసు. మీ విషయం వచ్చింది కాబట్టి మీరేమన్నా అంటే అజిటేషన్ చేస్తే, లేకపోతే మీరు ఏదైనా ధర్నా చేస్తే పబ్లిక్ లైన్ ఇచ్చి సిగ్నల్కు అంటే పోనీకి పబ్లిక్ వేయించి మీరు దిక్కు కూర్చొని ధర్నా చేస్తారని విన్నా. ఎందుకు అట్లా? ఏం లాభం దానివల్ల? దానివల్ల ఎందుకు లాభం ఉండదండి? ప్రొటెస్ట్ చేయడము అంటే జనాన్ని ఇబ్బంది పెట్టడం కాదు. ఆబ్వియస్గా అంటే జనాలు స్ట్రక్అప్ చేస్తారు కదా, అది వీళ్ళ ఫ్యాషన్. అది ఇయ్యాల రేపట్లో ఉన్న ప్యాషన్తోనే అది చేస్తున్నారు. రాజకీయ నాయకునికి ఎప్పుడు గొప్పతనం ఇస్తుందంటే చుట్టూ జనం నిండితే నాకు బాగా క్రెడిబిలిటీ వచ్చింది అనుకుంటాడు, కానీ ప్రతి ఒక్కడు తిడతాడు. మీరు బాగా గమనించండి, ప్రజల్లో నిలబడి వినండి. నేను ప్రాక్టికల్గా చూసి చెప్తున్నాను. నేను కార్యకర్తగా మొదలుపెట్టినప్పుడు రాజకీయంలో అసలు లాస్ట్కున్న వ్యక్తి ఏం మాట్లాడుతుంటాడు స్పీచ్ ఇస్తే అనేది నేను నిలబడి వింటుంటే, ఆ వ్యక్తి స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ప్రజలు ఏమనుకుంటారో 10 నిమిషాలు నిలబడి వింటుంటే అప్పుడు అర్థమవుతుంది ఏంది ఫ్యాక్ట్స్ మీద. ఏంటంటే ప్రజలకు అన్నీ తెలుసు కానీ ఎదురు మాట్లాడలేరు, వాళ్ళది వాళ్ళు మాట్లాడుకొని నడుస్తుందిరా భయ్ అని వెళ్ళిపోతారు తిట్టేసి అక్కడదక్కడ. మీరు నేను మాటలు ఏంటి మామూలుగా అందరు చెప్తారా గిట్లని చెప్తారు, ఈడో దొంగ మళ్ళీ నీతి ముచ్చట్లు చెప్తుండ అని కూడా అంటారు. మళ్ళీ ముందరగానే సార్ నమస్తే సార్ మంచిగా ఉన్నారా సార్ అని ఒక్క ఫోటో దిగుతాం సార్ అని. ఫోటో దిగుదామనగానే మనం స్టిల్ ఇస్తుంది. అది తిట్టింది నాకు తెలియదు, కానీ ఎందుకు తిడుతుర్రు అనేది మనం ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతుంది. 100కు 100 మెచ్చుకోవాలని నేను అట్లేదు, 100లో 60% మెచ్చుకుంటే సరిపోతుంది. అది మెల్లగా 70-80 దాకా పోతుంది. కానీ మెచ్చుకోవడం 60 వరకైతే ఒక క్యాబ్ పెట్టుకొని మాట్లాడాలి కదా, అక్కడ 60 బ్రేక్ చేసుకోవాలి కదా. ఒక 60% అయితే నన్ను మెచ్చాలనుకున్నప్పుడు ఏవి చేస్తే మెచ్చుతారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు రాస్తారోకో అంటాం, చేస్తాను, ధర్నా చేస్తాను, రాస్తారోకో నేను కూడా చేస్తాను. కానీ రాస్తాను రోకో పేరే రాస్తారోకో, కానీ పక్క నుండి వెళ్ళిపోయేటట్టే ఫెసిలిటీ ఇస్తాం. ఎందుకు అని అంటే సామాన్య ప్రజలు వస్తారు, దాంట్లో ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు వస్తారు. బస్సులలో అంతా బిలో పావర్టీ లైన్ ఎక్కుతారు, ఎబో పావర్టీ లైన్ అని మోటార్ సైకిల్ కార్లు దాని మీద ట్రావెల్ అవుతూ ఉంటారు. ఆటోలలో కూడా బిలో పావర్టీ లైన్ వాళ్ళు అల్లే వెళ్తూ ఉంటారు. ఒకరికి బ్యాంక్ ఎమర్జెన్సీ ఉంటుంది, బిజినెస్ చేసే వాళ్ళకి కావచ్చు, దుకాణంలో దంద ఉంటుంది, లేకపోతే అక్కడ పబ్లిక్ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు.
ఒకరికి హాస్పిటల్ పని ఉంటుంది, ఒకరికి ఆఫీస్ పని ఉంటుంది. ఒక ఆఫీసర్ రమ్మంటాడు 6 నెలలు తిరిగాక ఇయ్యాలనే రమ్మంటాడు పోయి అదే రోజు. ఒకరికి చుట్టాలు చనిపోయి పోయేది ఉంటుంది, ఒకళ్ళు ఇంట్లో హాస్పిటల్ పోయేది ఉంటుంది. ఇట్లాంటి వివిధ రకాలైన కష్టాలతోని ప్రజలు రోడ్డు మీదకి వస్తారు. కానీ హోటల్లో టిఫిన్ తిందామా, లేకుంటే బట్టల షాప్లో బట్టలు కొందామా, లేకుంటే పాన్ షాప్లో సిగరెట్ తాగుదామా అని రారు. వారి సమస్యల మీద వెళ్తుంటారు. సమయాన్ని బట్టి ఆకలి అయితే తింటారు. పర్టికులర్ కొనాలని వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఈ ప్రయాణం చేసేటువంటి వ్యక్తులు ధర్నా చేసినప్పుడు ఆపితే ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఎంత టెన్షన్ ఉంటుంది. ఆ ధర్నాలో నేనే ఒక బాధితునిగా మా ఇంట్లోనే హాస్పిటల్ పోయేది ఉంది, ప్రెగ్నెంట్ లేడీ ఉంది, డెలివరీకి అర్జెంట్ ఉంది, బస్సులో ప్రయాణం చేస్తున్నాం. 2 గంటలు బస్సు ఆగింది. డాక్టర్ ఏమో ఎదురు చూసి పోయేటట్టున్నాడు. అప్పటికే 2 గంటలైంది ప్రయాణంలో. అక్కడనే ఆగిపోతే ఎంత విసుగు వస్తుంది. ఎవడరాడు, ఏం చేస్తున్నాడు, పిచ్చగుంట్లోడు, ఇది చేసేది లేదు, పోయి వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత ధర్నా అయిపోతుంది. బస్సులన్నీ క్లియర్ చేస్తూ ఉంటారు, బండ్లన్నీ క్లియర్ చేస్తారు. 15-20 నిమిషాలు అందరికి ఆగముంటుంది కాబట్టి ఒకేసారి క్రౌడ్ ఫుల్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవుతారు, పోలీసు వాళ్ళు అరుస్తుంటారు, వీళ్ళిటు పంపుతారు, అన్నట్టు పంపుతారు. ఒక అర్ధ గంట క్లియర్ అవుతుంది. ఏం లాభం ఉంది దానివల్ల? ఎవడు ధర్నా చేసిండు, ఎందుకు చేసిండు, ఆ ఫ్రస్ట్రేషన్లో వినే ఓపిక కానీ, చూసే ఓపిక కానీ, ఆలోచించే ఆలోచన ఓపిక కానీ ఏవి ఉండవు. వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ పని మీద, వెళ్ళిపోయి రొటీన్లో పడిపోతారు. ఫ్రస్ట్రేషన్ అరగంట ఉంటుంది, గంట ఉంటుంది. తర్వాత రెగ్యులర్ రొటీన్ వర్క్ మీద వెళ్తారు, వాళ్ళ ఊర్లలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అసలు చేసిన పర్పస్ ఏందో కూడా తెలుసుకుంటే వాళ్ళు ఎంతమంది ఉండరు. కానీ చుట్టుపక్కల నా కార్యకర్తలు, నా సెకండ్ కేటగిరీ వాళ్ళు, వీళ్ళు గొప్పగా అయింది. ఇవాళ చాలా 2 కిలోమీటర్లు అయిందన్న, జామ్ అయిపోయింది ట్రాఫిక్. 2-3 కిలోమీటర్లు జామ్ అయింది. ఏం రష్ అన్న అని చెప్తారు. ఆ 2-3 కిలోమీటర్లల్లా నీళ్లు లేక, బాత్రూమ్ పోదామంటే జాగలేక, బస్సు దిగి బాత్రూమ్ కోలేని స్త్రీలు ఎంత అవస్థపడుతుంటారు, ఆకలి అవుతుంటుంది, ఎంత అవస్థపడుతుంది, ఇది ఆలోచించారు. అదే నేనన్నట్టు ధర్నా చేయి, ప్రొటెస్ట్ గవర్నమెంట్ మీద రాస్తారోకో చేస్తున్నాం. ఒక ప్రొటెస్ట్ గవర్నమెంట్ కనపడాలా, పోలీస్ డిపార్ట్మెంటు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, మీడియా జర్నలిస్టులు అందరూ కూడా దాన్ని ప్రజెంట్ చేస్తారు. అది గవర్నమెంట్కి తెలవాలా, ప్రజలకు తెలవాలా. అదే పక్క నుండి పోతుంటే ఏమో జరుగుతుందని క్యూరియాసిటీతోని బస్సులకి వెళ్ళి వంగి చూస్తారు. బస్సు మెల్లగా పోతుంటుంది పక్క నుండి, ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే సగం ఆక్యుపై చేస్తాం కాబట్టి. ఆ సగం నుంచి వెళ్తున్న వ్యక్తి ప్రతి ఒక్కరు ట్రావెల్ అవుతున్న ప్రతి ఒక్కరు అక్కడ ఏం జరుగుతుందో చూస్తారు. ట్రావెల్ అవుతున్నంతసేపు అక్కడ ఏం జరుగుతుందో ముచ్చట పెడతారు. కొందరు పాజిటివ్ మాట్లాడతారు, కొందరు నెగిటివ్ మాట్లాడతారు. కానీ డిస్కషన్ అనేది ఫ్లోలో ఉంటుంది. అదేమో ఫ్రస్ట్రేషన్, ఇదేమో డిస్కషన్. ఇది కూడా ఆలోచించకుండా ఎక్కడికి వెళ్ళి జనాలు మనం అనుభవిస్తే కష్టం అనే దాని విలువ తెలుస్తుంది. మనం ఉపవాసం ఉంటే ఆకలి విలువ తెలుస్తుంది. బాగా ఆకలేసిన తర్వాత అన్నం తింటే అది ఎంత టేస్ట్గా ఉందో అర్థమవుతుంది. రైట్. అంటే ఇన్ని తెలిసినటువంటి మీరు రీసెంట్గా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అందరు లంగలే మంచి లంగలను తీసుకోవాలా, మంచి లంగ కోటేస్తారు పబ్లిక్ అన్న తంతలో మీరు మాట్లాడారు. అంటే లంగలు అని మీకు మీరే అనేసుకురా? అయ్యో, ప్రజలు అనుకునేదే కదా. అనమనండి, మావాడు మంచోడు అని అనమనండి. పోయి కామన్, ఏ పార్టీకి సంబంధం లేకుండా ఒక వ్యవసాయం ఉదయం లేవగానే నాగలేసుకొని వ్యవసాయం కోటాడు, లేకుంటే ట్రాక్టర్ వేసుకొని వ్యవసాయం కోటాడు. పెరిగింది కాబట్టి, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి ట్రాక్టర్ వేసుకొని వ్యవసాయం కోటాడు. వ్యవసాయ కూలి, లేకపోతే గొర్రెలు మేపటైనా, బర్రెలు మేపటైనా, లేకపోతే ఎవరి వృత్తి వాళ్ళు ఊర్లలో ఉంటారు కదా. లీడర్లుగా తెల్ల బట్టలు కాకుండా, కొంచెం మోటార్ సైకిల్ వేసుకొని మండలంలో రాజకీయం చేసేటోళ్ళు కాకుండా, పూర్తిగా ఫోన్లు పట్టుకొని ఓన్లీ యూట్యూబ్లు అడ్డమైన చూసే యువతరం కాకుండా, ఆలోచించే యువతరం, భవిష్యత్తు గురించి కలలు కనే యువతరం, శ్రమించి పంట పండించి శ్రమోడ్చి పిల్లల కోసం కూడబెట్టాలనుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడగండి. వాళ్ళు 70-80% ఉంటారు. వాళ్ళని అడగండి. వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ మీరు ఒకసారి తీసుకోండి. సర్వేలు చేస్తారు, సెఫాలజిస్టులు అంటారు కదా. ఎలక్షన్లు రాగానే మేం చేస్తాం అంటారు కదా. ఎలక్షన్లు లేనప్పుడు మీరు చేయండి కదా, ఇది చేయండి, ఈ సర్వే చేయండి. ఈ సర్వేలో ఏమొస్తుందో చూడండి. ఎవడెవరిగారా అంత లంగలే, మొత్తం దొంగలు అనుకుంటా పోయేటోళ్ళే 70% వెళ్తారు. అవుట్ ఆఫ్ 100లో 70 మంది వాళ్ళే వెళ్తారు. అలా మీరు కూడా ఉన్నారు. నేను కాదు, సామాన్య జనం ఉన్నారు. వాళ్ళ వాదన్నే నేను చెప్తున్నా. రాజకీయ రంగం అంటే సామాజిక సేవా రంగం అనే భావన వచ్చి, డబ్బు లేకున్నా రాజకీయం చేయొచ్చు, ప్రజలకు సేవ చేయాలని ఉన్నటువంటి వ్యక్తి, సామాజిక కార్యకర్తగా ఉండాల్సిన బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయ రంగంలోకి వస్తే ఇంకెక్క సేవ చేయొచ్చు, ప్రజల పక్షాన ఉండి
స్వలాభం లేకుండా, స్వంతార్జన లేకుండా నేను పని చేయొచ్చు అనే భావన యువతరంలో రావాలనేది నా కోరిక. ఏం చదువుతావంటే నేను డాక్టర్ అవుతా, నేను ఇంజనీర్ అవుతా. ఫస్ట్ డైలాగులు అవే. తర్వాత ఎవరైనా కొంచెం పెరిగినాక మెచ్యూర్డ్ అయిన తర్వాత నేను సివిల్స్ కోతా, గ్రూప్ కోతా, నేను అదని చెప్తాను. ఇంకా ఎక్కువ ఉంటే నేను ఐటీ, ఇవన్నీ ఎందుకు, మాకు ఉద్యోగాలు వస్తాయా, ఆడేడ ఎందుకు పడింది, ఐటీ సెక్టార్, నాకు 1,00,000 జీతం 1,50,000 జీతం అనే ఆలోచనలో పోతున్నారు. అది కాదు. ఇవి కాకుండా 2 రంగాలను ఎన్నుకునే పరిస్థితికి రావాలి. ఒకటి వ్యవసాయ రంగం, ఒకటి రాజకీయ రంగం. ఇవి ఫస్ట్ 1-2 ప్లేస్లో ఉండాలనేది నా కోరిక. ఈ 2 1-2 ప్లేస్లో వచ్చినాడు ఈ కరప్షన్ ఉండదు, ఈ పద్ధతి. కానీ అంటే ఇప్పుడు వ్యవసాయానికి వస్తేనేమో పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితులు లేవు. నిన్నటికి నిన్న చూసుకుంటే ఉల్లిగడ్డకు ఖర్చు పెట్టి, ఉల్లిగడ్డ పండించాలని ఖర్చు పెడితే పెట్టిన ఖర్చు ఏమో 2,00,000 రూపాయలు అయితే వచ్చిందేమో 25,000 రూపాయలు మాత్రమే. అంటే గిట్టుబాటు ధర అంత వస్తూ ఉంది, మార్కెట్ ధర. సో అది వ్యవసాయ పరిస్థితి. రాజకీయ పరిస్థితి చూస్తేనేమో 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇక్కడ సెట్ అవుతుంది. ఈ 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు అని చెప్పేది నేను చెప్పాను. అది బజ్జుల బండి దందోలే, అది ఏం బాగాలేదు, దంద నడుస్తలేదు, ఏదో బతకాలని చేస్తున్నామని మాట్లాడుతుంటూ ఈ రాజకీయం కూడా ఎవడు కాంపిటేటర్ లేకుండా చేసింది. దీది ప్రజలు ఇదే యువతరం గుర్తించాలని అంటున్నాను. అక్కడ డబ్బు అవసరం లేదు. నిజంగానే నువ్వు శ్రమిస్తే, నిజంగానే నువ్వు ప్రజల పక్షాన కొట్లాడితే, నిజంగానే నువ్వు వారికి అందుబాటులో ఉండి నువ్వు వారి తరపున నువ్వు కొట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు నీ పక్షాన ఉంటారు. ఇది నిజం, ఇది గమనించాలా. ఇది యువతరానికి నేను చెప్తున్నాను, ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆ మార్పు రావాలనే కోరుకుంటున్నాను, వారు రావాలనే కోరుకుంటున్నాను. వంశపారంపర్యంగా రావడానికి ఇదేమి రాజ్యాలు కావు, మనమేం రాజుల ఖాందాన్ కాదు. ఖచ్చితంగా మార్పులు రావాల్సిందే. అయ్యనక కొడుకు, కొడుకెనక మన్మడి ఇట్లా రావాల్సిన అవసరం లేదు. ఈ మార్పు రావాలని చెప్తున్నాను. రెండవది వ్యవసాయ రంగము మాట్లాడుతుంది. ఎందుకు పాసిబిలిటీ కాదు? డోర్ సర్వీస్ ఎందుకు చేయరు వ్యవసాయదారునికి? వ్యవసాయదారునికి ఆన్లైన్లో ఫర్టిలైజర్ ఎందుకు దొరకదు? వ్యవసాయదారునికి ఆన్లైన్లో పెస్టిసైడ్ ఎందుకు దొరకదు? వ్యవసాయదారునికి ఆన్లైన్లో మెకనైజ్డ్ ఎక్విప్మెంట్ ఎందుకు దొరకదు? వ్యవసాయదారునికి బ్యాంక్ వాళ్ళు లోన్ ఎందుకు ఇవ్వరు? లాంగ్ టర్మ్ లోన్ అనకుండా రెగ్యులర్గా ఐటీ పేయర్కి ఎట్లా ఇస్తున్నారో వాళ్ళకు కూడా అట్లా లోన్లు ఎందుకు ఇవ్వరు? లోన్లు ఇస్తే రైతు బలపడతాడు, డోర్ సర్వీస్ ఇస్తే రైతు బలపడతాడు, ఆన్లైన్లో అన్నీ దొరికితే రైతు కంట్రోల్లో ఉంటుంది. ఒక జొమాటో, ఒక స్విగ్గీ రాత్రి 12, 1 గంట, 2 గంటలకు ఐస్ క్రీమ్ కావాలని పిల్లలు ఏడిస్తే తల్లిదండ్రులు ఆర్డర్ పెడితే రాత్రి 2 గంటలకు డెలివరీ అవుతుంది. మధ్యాహ్నము పిల్లగాడు పెన్సిల్ ఇరిగిపోయిందని కింద పడి బొరితే తల్లి ఆర్డర్ వేస్తే పెన్సిల్ అమెజాన్లో వస్తుంది. మరి రైతుకి ఎందుకు రాదండి? 10,000 ఉండి ఇంత ట్యాక్స్, నెలకు సంవత్సరానికి ఇంత ట్యాక్స్ కట్టినాను ఒక ఐటీ పేపర్లు 3 నెలలు పడేస్తే నీ ఇంటికి 10,000, 1,00,000 కడితే 50 లక్షల కారు వస్తుంది నీ ఇంటికి. డోర్ సర్వీస్ చేస్తామని ఇంటికి వచ్చి సర్వీసింగ్ చేసిపోతారు. లేదా డ్రైవర్ వచ్చి మన బండి తీసుకుపోయి సర్వీసింగ్ చేసుకొని వచ్చి దాంతోపాటు సర్వీస్ ఛార్జ్ చేస్తాడు. మరి రైతుకి ఎందుకు వేయరు? మరి ఎక్కడ ఏముందో మనకు కనపడుతుంది. అమెజాన్లో ఏ కంపెనీది ఏ రేట్ ఉంది, ఏది దొరుకుతుంది అని ఒక సబ్బు కావాలనుకుంటే సబ్బులో ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఏం రేట్ ఉంది. ఒక పెన్సిల్ కావాలంటే అది నటరాజ్ పెన్సిల్, ఇంకో పెన్సిల్ 100 పెన్సిల్ అందులో కనపడతాయి. ఎక్కడ స్టాక్ అవైలబుల్ ఉంది, ఎన్ని రోజులలో వస్తుంది, ఎప్పుడు రీచ్ అవుతుంది, మనకి ఎప్పుడు డెలివరీ అవుతుందో కూడా అమెజాన్లో తెలుస్తుంది. మరి రైతు దగ్గర, ఎవరి దగ్గర టమాటా ఉంది, ఎవరి దగ్గర ఉల్లిపాయ ఉంది, ఎవరి దగ్గర వడ్లు ఉన్నాయి, ఎవరి దగ్గర మక్కలు ఉన్నాయి, ఎవరి దగ్గర చిరుధాన్యాలు ఉన్నాయి అనేది ఆన్లైన్లో కనపడకపోవడానికి కారణం ఏంది? అది చెప్పండి. మీరు చెప్పండి. ఒక రాజకీయ మీరు ఎందుకు కనపడదు? డెవలప్మెంట్ కావద్దనా? 100%. అగ్రికల్చర్ సెక్టర్ బిగ్గెస్ట్ డెవలప్మెంట్ అంటే రైతు డెవలప్మెంట్ కావద్దని. బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఏది? ఇప్పుడున్న అన్ని రంగాలలో ఏ రంగం అత్యంత ఎక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రంగం ఏది? అగ్రికల్చర్ ఉంటుంది, వ్యవసాయ రంగమే కదా. మరి మేజర్ పార్ట్ ఉన్నటువంటి రైతులు ఎబో పావర్టీ లైన్లకు వచ్చి కమాండింగ్లోకి వస్తే మరి మన మాటలో ఎవరు వినాలా? నేను ఇచ్చే ఫ్రీ బీజ్ పొలిటీషియన్ ఆడుతున్న ఆట. నేను ఇచ్చే ఫ్రీ బీజ్ ఎవరు తీసుకోవాలి? అదే ఇదంతా పొలిటీషియన్ ఆడుతున్న ఆట. అదే నేను అనే బదులు మీతోనే అనిపిస్తున్నా కదా, అంతే కదా. ఫ్రీ బీజ్ ఎట్లా పని చేస్తుంది? నీకు ఇల్లు ఇస్తాం,
నీకు 2000 పెన్షన్ ఇస్తాం మొగడు చచ్చిపోతే. నువ్వు వృద్ధులు అంటే 60 ఏళ్ళు రాగానే నీకు 4000 ఇస్తాం, 3000 ఇస్తాం, 2000 ఇస్తాం. ఉద్యోగాలు ఇయ్యం కానీ నిరుద్యోగ భృతి ఇస్తాం. లోన్లు ఇయ్యం కానీ బర్రెలు ఇస్తాం. లోన్లు ఇయ్యం కానీ గొర్రెలు ఇస్తాం. నీకు రైతు బంధు ఇస్తాం. నువ్వు అట్లనే బిచ్చపొంది తిరుగుండు. నీ రుణమాఫీ చేస్తాం. నువ్వు అప్పులు చేయి, బ్యాంకును మేము బ్యాంకులో కట్టుకుంటాం. నాకు అల్లినాడే కడతా, నీకెందుకు, నేనైతే కట్టమన్నానా? ఏంది అదంతా? ఏం అవసరం? రైతు అడిగిండా? లేకపోతే ఏ ప్రజలన్నీ అడిగినరా? నిజం చెప్పండి, ఏ ప్రజలన్నీ అడిగిరా? ఏ ప్రజలు అడగలే. ఎక్కడ కూడా డిమాండ్ రాదు ఎలక్షన్లప్పుడు. మాకు ఇది ఇస్తేనే ఓటేస్తామని అన్న వ్యక్తిని అడగమనండి. స్పీచ్ ఇస్తే నిలబడి చూస్తారు. ఆడోళ్ళేమో ఇట్లా చీరకి ఇట్లా పెట్టుకొని మొత్తం వింటారు, కొంగడ్డం పెట్టుకొని. మొగోళ్ళేమో ఇట్లా చూసుకుంటూ వింటారు. మీటింగ్ అయిపోగానే అంతే వెళ్ళిపోతారు. రాకపోతే ఏం బాధను. ఆడు రేపు గెలిస్తే రాలేడని ఊర్లో ఈడేయమంటాడు లీడర్, ఊరు లీడర్, సెకండ్ క్యాడర్. రేపు సర్పంచ్ చేస్తాడు, ఎంపీడీ చేస్తాడు, వీనితోనేం బాధ. రమ్మన్నప్పుడు రావాలా. ఇది పరిస్థితి. ఇది మరి అదే రైతులు ఇవాళ గ్రామీణ ప్రాంతంలో మ్యాక్సిమం 60-70% జనం ఉన్నారు. ఇందులో ఒక 10% వ్యాపారంలో ఉంటారు. అంటే కిరాణా షాప్ పెట్టుకున్న వాళ్ళు, లేకుండా ఇంకోటి ఏదైనా షాప్ పెట్టుకున్న వాళ్ళు, చికెన్ షాపు, మటన్ షాపు, ఏదో ఒకటి వృత్తి పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళకి కూడా వ్యవసాయం ఉంటుంది. మళ్ళీ వాళ్ళంతా వ్యవసాయదారులే కదా. మరి 60-70% ఉన్న వ్యవసాయ రంగాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఇవాళ ఏమన్నా అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకే లోన్ ఇస్తాం, నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉందా అంటారు. లోన్ అనగానే ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఉందా అంటారు. ఒక ఎకరము మీకున్నది, నాకున్నది, ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఉన్నది, ఒక వ్యవసాయదారునికి ఉన్నది. ఒక ఎకరం పక్కనే ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోడు ఏం చేస్తున్నాడు? నాలా కన్వర్షన్ చేస్తున్నాడు. నాలా కన్వర్షన్ చేయగానే ఆటోమేటిక్గా రైతు వాల్యూ పెరుగుతుంది, గజాలలో కన్వర్ట్ అవుతుంది, ఎకరాల నుంచి గజాలలోకి వస్తుంది. రైతుకేమో ఒక ఎకరం ఉంది కాబట్టి 25,000 క్రాప్ లోన్, ఈయనకు అదే ఎకరము 10 లక్షల లోన్. మరి రైతుకి ఎందుకు ఇవ్వు? రైతుకు ఎకరం మీద ఖర్చు ఎంత? 10 లక్షలు ఉన్నప్పుడు నువ్వు 2 లక్షలు, ఒక 25% నువ్వు లోన్ ఇవ్వు, లేదా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్గా కన్వర్ట్ చేయి. అసలు నీకెందుకు రైతు బంధు ఎందుకు? నాలా కన్వర్షన్ చేయి. ల్యాండ్స్ అన్ని సింగిల్ నాలా కన్వర్షన్ అయ్యి ఉండదు. లోని ఇలా ప్రతి ఊర్లో ఎక్కడ పోయినా సరే 20 లక్షలు 30 లక్షలు తక్కువ సిస్టమ్కి తెలిసి కూడా కావాలని ఇబ్బంది పెట్టాలి. ఎప్పుడు కూడా మైనారిటీ సెక్షన్కు లాభం కావాలా, మెజారిటీ సెక్షన్కు కంట్రోల్ ఉండాలా. ఉన్నప్పుడే రాజకీయ నాయకుని ఫ్రీ బీజులు, ఉచిత భాషణలు ఏవైతే నేను ఇది చేసినా అది చేసినా అని చెప్తుంటారో అది పనికి వస్తుంది. రైట్. అంటే ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అని అంటే ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్పిటాలిటీ. అవును, ఉచిత విద్యా వైద్యం ఇచ్చినాడు, ఏ ప్రాబ్లం అవసరమే లేదు. అయితే ఇవి అంటే మీరు చెప్పండి, నిజంగా ఓపెన్గా అవుతాయా? సరే, ఇప్పుడు మరి కాదు అని అంటున్నా. మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వేల స్కూళ్ళు ఉన్నాయి? ఉच्चतर ఎన్ని ఉన్నాయి, ప్రాథమికోన్నత ఎన్ని ఉన్నాయి, ఉన్నత ఎన్ని ఉన్నాయి? అంటే ప్రైమరీ స్కూలు, హయ్యర్ స్కూలు, జిల్లా పరిషత్, సెకండరీ స్కూల్, ప్రైమరీ స్కూలు, సెకండరీ స్కూలు, జిల్లా పరిషత్, హై స్కూల్ ఎన్ని ఉన్నాయి? ఇందులో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు? ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు? దానికి పరేడ్ క్యాపిటల్ ఎంత వస్తుంది? ఆ సాలరీస్ ఎక్స్పెండిచర్ ఎంత? ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఆ ఎగ్జామ్స్కి ఎన్ని అవుతున్నాయి? సైన్స్ ఫేర్లకి, సైన్స్ కాంగ్రెస్, ప్రతి డిపార్ట్మెంట్లో చాలా, ఆ డిపార్ట్మెంట్లో నంబర్ ఆఫ్ వింగ్స్ ఉన్నాయి. ఓకే, వీళ్ళందరికీ ఎన్ని కోట్లు అవుతున్నాయి? ఎన్ని కోట్లు అవుతున్నాయి? ఇకపోతే హాస్పిటల్, డాక్టర్లు, పేషెంట్లు, కరెంటు బిల్లులు, మెయింటెనెన్స్లు, మెడిసిన్ ఫ్రీలు, ఇంజక్షన్లు, ఇవి ఆపరేషన్ థియేటర్లలో ఆపరేషన్లు, ఇవన్నీ కూడా ఎంత ఖర్చు అవుతుండొచ్చు? అవుతుంది కదా. ఇదంతా ఖర్చు ఇంకా కొంచెం దీనికి ఇప్పుడు పెట్టిన బడ్జెట్కు డబల్ బడ్జెట్ పెడితే ఖచ్చితంగా ఫ్రీ ఇవ్వచ్చు. ఇవాళ జీజీహెచ్ హాస్పిటల్ అనేమో సెంట్రల్ ఎంప్లాయీకి ఉన్నట్టు జీతాలు ఉంటాయి. అదే గవర్నమెంట్ హాస్పిటల్కి ఏరియా హాస్పిటల్కి వచ్చేసరికి మామూలు స్టేట్ జీతాలు ఉంటాయి. ఒక ప్రొఫెసర్కి 1 గంట చెప్తే 2 లక్షల జీతం ఉంటుంది యూనివర్సిటీలలో. అదే డాక్టరు 24 గంటలు పనిచేయాల్సి వచ్చి స్పెషలైజేషన్ చేసి గవర్నమెంట్ దాంట్లో పనిచేస్తే ₹1,00,000 ఉంటుంది. ఎమర్జెన్సీ సర్వీస్, ఆన్సరేబుల్ పరిస్థితి. ప్రొఫెసర్ని ఎవరు అడగరు, ఏ పొలిటీషియన్ క్వశ్చన్ చేయడు. పొలిటీషియన్ ఒకటే పీరియడ్, మన ప్రొఫెసర్ ఒకటే పీరియడ్ తీసుకుంటాడు, పిహెచ్డి చదువుతాడు, ఒకటే పీరియడ్ తీసుకుంటాడు, 2 పీరియడ్లు తీసుకుంటాడు, 2-3 లక్షలు జీతం ఉంటుంది. కానీ ఇదే డాక్టరు ఏరియా హాస్పిటల్లో పనిచేస్తే ఎమర్జెన్సీ ప్రతి ఒక్కడికి ఆన్సరేబుల్ కావాలా,
ఫ్రీ కాబట్టి గవర్నమెంట్ది కాబట్టి ప్రజలు కూడా ప్రశ్నిస్తారు. రాజకీయ నాయకులు అయితే ఇక వీళ్ళకు ఫస్ట్ పోగానే తిట్టాలి, తిడితేనే బాగా వర్క్ చేసిండు రాజకీయ నాయకుడు అని అనుకుంటారు. ఆ డాక్టరు జీతం ఎంత ఉంటుంది? ₹1,00,000 కూడా ఉండదు. దాంట్లో ఇంకా కాంట్రాక్ట్ అని పెడతారు, రెగ్యులర్ కూడా కాదు. వాళ్ళకి 40,000-50,000 ఉంటుంది. కానీ అదే డాక్టర్ బయట ప్రైవేట్ హాస్పిటల్కి పోతే 3-4 లక్షలు ఉంటుంది. ఈ తేడా లేదా? ఆ సాలరీస్ పెంచి ఆ ఫెసిలిటీస్ ఇచ్చి దానికి బడ్జెట్లో ఫ్రీ బీజులకు పెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పెడితే అయిపోతుంది కదా. ఒక రైతు బంధుకి 8,000 కోట్లు, ఒక రైతు భరోసాకి 8,000 కోట్లు, ఒక రుణమాఫీకి 8,000 కోట్లు, ఒక ఇండ్లకు 8,000 కోట్లు. అసలు ఈ స్కీమ్లకు 8,000 కోట్లు అవుతున్నాయి, ఎన్ని లక్షలు అవన్నీ తీసుకొచ్చి దీంట్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హాస్పిటల్ పెడితే నిజంగానే నీకు డాక్టర్లకు మంచి సాలరీస్ ఇచ్చినప్పుడు, స్కూల్ బిల్డింగ్స్ అన్ని రినోవేట్ చేసేసి ఆల్ ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు, ఇవల్ల ఇంట్లో ఫ్యాన్ ఉండదు కానీ రోగం వస్తే సంచిల డబ్బులు ఏదో అమ్ముకొని డబ్బులు సంచిలో పెట్టుకొని చెప్పులు చినిగిపోయిన వేసుకొని కార్పొరేట్ హాస్పిటల్ వస్తున్నారు. ఎన్నడూ కూడా కడుపు నిండా తినని మనుషులు, ఒంటి నిండా కొత్త బట్టలు కట్టుకోలేని వాళ్ళు, ప్రాణం పోతుందంటే ఆ డబ్బులన్నింటినీ జమ చేసుకునేయో అమ్ముకునేయో తీసుకొని కార్పొరేట్ హాస్పిటల్ వచ్చి కుర్చీలో కూర్చోవాలంటే కూడా ఇబ్బంది పడి కింద కూర్చుంటారని కూడా చూపెడతారు. మరి వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ పోవాల్సే పరిస్థితి ఏంది? అడ్మినిస్ట్రేషన్ లోపం, ఫెసిలిటీ లోపం, సౌకర్యవంతంగా లేకపోవడం. అవి లేనప్పుడు నమ్మకాలు పోతాయి. ఇవన్నీ మంచిగా చేస్తే ఏం జరుగుతుందని చేయరు. ఫ్రీ బీజ్లే ఉండే, ఫ్రీ బీజ్ లేనప్పుడు నువ్వు ఏం పని చేస్తున్నావు అనేది నీ పనిని చూస్తారు. అసలు టార్గెట్ అప్పుడు వస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావు, ఏ పని చేస్తున్నావు, నువ్వు ఎంతవరకు డెవలప్ చేస్తున్నావు, ఏది అవసరమో దాన్ని ఎంతవరకు తీసుకెళ్ళిండో అనేది చూస్తారు. అప్పుడు ఉద్యోగాలు వస్తాయి, చదువులు వస్తాయి, ప్రైవేట్ సెక్టర్ పెరుగుతుంది, ఇండస్ట్రీ పెరుగుతుంది, అగ్రికల్చర్ ఎకనామీ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. ఫ్రీ బీజ్ ఏం ఫ్రీ బీజులు అండి? ఉచితాలు ఏమిటి? ఇప్పుడు ఆర్టీసీ బాగుందా? అంటే ఉచితాలతోటి ఒక పొలిటీషియన్ ఆడుతున్న గేమ్ ఇదంతా 100%. నాకు ఒక చిన్నది, ఇది చాలా సేపటి నుంచి తడుతూ ఉంది, హాస్పిటల్ మీద మాట్లాడాం కాబట్టి. ఆరోగ్యశ్రీ అని తెచ్చినాం. ఆరోగ్యశ్రీ స్కీమ్ అనేది క్లియర్గా అది ప్రైవేట్ హాస్పిటల్లకు పోయినప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కు మాఫీ చేస్తుంది. ఎన్ని వేల కోట్లు అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపుగా ఆరోగ్యశ్రీ పేరుతోటి కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్కి ఇవ్వచ్చు. అటువంటి ఫెసిలిటీలో ఆ కడుతున్నటువంటి అమౌంట్ గవర్నమెంట్ హాస్పిటల్ని పెట్టి డెవలప్ చేయొచ్చుగా. ఇవి అదే అంటున్నా కదా, నేనేమంటున్నా, డైరెక్ట్గా ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లకు ఇచ్చేది తర్వాత చెప్దాం అనుకో. అంతెందుకండి, ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది, ఆరోగ్యశ్రీ అకౌంట్ ఉంటుంది, ప్రతి వారం ఎన్ని ఆపరేషన్లు చేస్తారో దాంట్లోకి వెళ్ళి డాక్టర్స్ పర్సంటేజ్ ఉంటుంది. హాస్పిటల్ హెచ్డిఎస్, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అనే ఒకటి ఉంటుంది, హెచ్డిఎస్ అంటారు. ఆ హెచ్డిఎస్కి ఏరియా హాస్పిటల్ అయితేనేమో జిల్లా పరిషత్ చైర్మన్ దానికి, ఒకవేళ జీజీహెచ్ హాస్పిటల్ అయితేనేమో కలెక్టర్ చైర్మన్, ఏది సిహెచ్సి అయితే ఈ ఎమ్మెల్యే దానికి చైర్మన్. ఇప్పుడు ఈ డిఫరెంట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీలు కూడా చేస్తారు. ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు అయితే డాక్టర్ పర్సంటేజ్ డాక్టర్కి పోతుంది, అది రెగ్యులర్గా ఇవ్వాలి. అవి రిలీజ్ చేయరే, అవి రిలీజ్ చేస్తే హాస్పిటల్ బాగా నడుస్తాయి కదా, అవి రిలీజ్ చేయాలి. ప్రైవేట్ రిలీజ్ అయితే ప్రైవేట్ అవి నడుస్తాయి. అవి అంటే వాళ్ళు పోయి మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ పెట్టారు. ఏమైంది? 1,800 కోట్లు రావాలని బంద్ పెడుతున్నారు కదా ఎల్లుండి నుంచి మంగళవారం. మరి అది మన ఉచిత విద్యకు పెడితే ఏమవుతుంది? బిలో పవర్టీ లైన్ వాళ్ళందరికీ ఫ్రీగా ఇవ్వమంటారు. ఎబో పవర్టీ లైన్ వాడు వస్తే రాని, లేకపోతే లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ బెటర్ దెన్ ప్రైవేట్ హాస్పిటల్ అని అనుకున్న రోజు ఎంత ఉన్నోడైనా బెంచ్ కార్లు ఉన్నా వాడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కే వస్తాడు. ఎన్ని రోజులు గవర్నమెంట్ హాస్పిటల్ ఏమీ లేదు, పట్టించుకుంటోడు లేదు, వాసన వస్తుంది, కింద వండుకోవాలా, పడుకోవడానికి ఫెసిలిటీ లేదు, గ్లూకోజులు లేవు, ఆడికిపోతే మందులు ఉండయి, ఆపరేషన్ చేసే డాక్టర్లు ఉండరు, రోగం తగ్గది, వాడు వచ్చే లోపల మేము చచ్చిపోతాము, ఎమర్జెన్సీ రావద్దు అని అన్నన్ని రోజులు అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ సైడ్ పోతారు. ఈ మార్పు రావాలి అని అంటున్నా. ఆ మార్పు వచ్చినాడు గవర్నమెంట్ హాస్పిటల్. అంటే ప్రజలకు ఎప్పుడు నమ్మకం కలుగుతుంది అని అంటే ఒక ఎమ్మెల్యే లేకపోతే ఒక ఎంపీ లేకపోతే ఒక మినిస్టర్ లేకపోతే ఒక సీఎం వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకి కానీ ఏమైనా అయినప్పుడు నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే మాత్రమే హాస్పిటల్స్ మంచుకున్నట్టు. ప్రభుత్వము తీసుకొని ఉచిత విద్యా వైద్యం పెట్టినప్పుడు ఏ ఎమ్మెల్యే ఉండని, ఏ ఎంపీ ఉండని, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ సిస్టమ్ మారదు కాబట్టి
అది 100% అలొకేషన్ ఉండాలి కాబట్టి బడ్జెట్లో అలొకేషన్ ఉండాలి. బడ్జెట్ అలొకేషన్స్ ఏ ప్రభుత్వం అనౌన్స్మెంట్ అంటే పెడుతున్నారు కదా బడ్జెట్లు 3 లక్షల బడ్జెట్ ఉన్నది అయినా కూడా డెవలప్మెంట్స్ లేవు కదా. సరే బడ్జెట్ అంటారు కదా, ఏంది బడ్జెట్ అని? ఏంటిది మీరు చెప్పండి బడ్జెట్ అని. మీరు జర్నలిస్టులు కదా, మీరు చెప్పండి బడ్జెట్ అని అంటారు కదా. బడ్జెట్ టైంలో సూట్ కేసు పట్టుకొని పోతున్నారు అంటే ప్రణాళిక అంటే ఈ బడ్జెట్ నుండి మళ్ళీ బడ్జెట్ వరకు ఇన్ని డెవలప్మెంట్ చేసుకుంటాం, దీని మీద ఇంత వెచ్చిస్తామని చెప్పేసి తయారు చేసి పెట్టినటువంటి డిపార్ట్మెంట్ వైజ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ చెప్పిన ప్రభుత్వం ఉందా ఇప్పటి వరకు? ఏ డిపార్ట్మెంట్ నుంచి ఇన్కమ్ ఎంత ఉంది, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఖర్చు ఎంత ఉంది, యాక్చువల్ రిసిప్ట్స్ ఏంది, ప్రొజెక్షన్ ఏంది, రాబోయే కాలంలో ఇంత అభివృద్ధి చేయగలుగుతాం, ఇంత రిసీట్స్ పెరుగుతాయి. ఇంకా ఇప్పుడు ఒక 10,000 రిసీట్స్ యాక్చువల్ రిసీట్స్ ఉంటే ఇంకొక 10,000 పెంచగలుగుతాము, కాబట్టి ఈ డిపార్ట్మెంట్కి 20,000 అలొకేషన్ అని గిట్ట చెప్పంగా విన్నారా? లేదు. ఎంతసేపు బడ్జెట్ 3 లక్షల కోట్లు, 2.5 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు అని చెప్తున్నారు తప్ప ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత వచ్చింది, ఏ డిపార్ట్మెంట్కు ఎక్స్పెండిచర్ ఉంది, ఏ డిపార్ట్మెంట్తోని పబ్లిక్ సర్వీస్ అవుతుంది, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఇన్కమ్ వస్తున్నది అనేది ఎక్కడైనా ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఇచ్చిరా ఏ ప్రభుత్వం? బడ్జెట్ అని ఇస్తారు అంతే, అది డీటెయిల్ ఇస్తారా? ఆరోగ్య శాఖకి ఇంత అలొకేషన్, విద్యాశాఖకి ఇంత అలొకేషన్, మైనింగ్ శాఖకి ఇంత అలొకేషన్, ఫ్రీ మన ఉచిత సంక్షేమ కార్యక్రమాలకు ఇంత అలొకేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇంత, మన జీఓడికి ఇంత, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ జిఏడికి ఇంత, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఇంత, ప్రోటోకాల్కి ఇంత, న్యాయ వ్యవస్థకి ఇంత, ఇవే పనులు, ఇంకేం లేవు. అసెంబ్లీకి ఇంత, కలర్లు వేస్తారు, సున్నాలు వేస్తారు, బిల్లులు డ్రా చేస్తారు, అంతకన్నా ఇంకేం చేస్తారు? రైట్, ఓకే. ఇవన్నీ విషయాలు ఇట్లుంటాయి. ఒక ఎమ్మెల్యేకి వచ్చే జీతం 2,75,000 రూపాయలు, అంతే కదా? తీసుకుంటున్నాం మీరు కూడా? నేను తీసుకుంటాను. రైట్, ఓకే. అంటే మీ విషయం పక్కన పెడితే జనరల్గా ఏమీ లేని వ్యక్తి ఎమ్మెల్యే అయిన తర్వాత 2,75,000 రూపాయలు నా జీతం అయితే ఆయనకు పిఆర్ఓలు, పిఏలు, డ్రైవరు, కారు, ఇల్లు ఇదంతా నడవడానికి నాకు తెలిసి ఇంకొక 1,00,000 రూపాయలు ఎక్కువనే కావాలి ఖర్చు. కానీ ఖర్చు పెట్టింది పోయిన తర్వాత, వచ్చే ఇన్కమ్ పోయిన తర్వాత 1,000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యేకి ఇట్లా పెరుగుతున్నాయి. అదే మీరే అడగాల, మీడియానే చెప్పాలా ఎక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళని. మీడియా మూడో కన్ను అంటారు కదా, మీడియా మూడో కన్ను అంటారు. ఆ కన్ను మూసుకపోయింది అనేది నేను అంటున్నాను. ఆ కన్ను తెరిచిన రోజు అందరు భయంలో ఉంటారు. ఆ కన్ను మూస్తున్నారు కాబట్టి సమస్య అవుతుంది. 2 కన్నులే సరిపోతాయి, ఎందుకు మూడో కన్ను అని చూస్తలేరు, అది సమస్య. ఇప్పుడు కేసీఆర్ గారిని నేను ఇంతకుముందు ఎమ్మెల్యేలకు ఎందుకు 2.5 లక్షలు, 2,75,000 అనుకున్నాను. కానీ నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కేసీఆర్ గారు అంత డబ్బు పెంచడానికి. నిజంగా కూడా ఇవాళ ఆయన చేసిన 2,75,000లో 25,000 ఎమ్మెల్యే క్వార్టర్కి పోతే ఇంకో 2,54,000 రూపాయలు ఇంచుమించుగా నెలకు పడతాయి నాకు. అవి డబ్బులు నేను నాన్ కరప్షన్, నేను అగెన్స్ట్ కరప్షన్ 100%. అది ఎవరినన్నా అడగండి. ఇప్పటి నుంచి అప్పు జరిగితే అప్పు అవుతుందండి. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, ఎవరైనా బీద వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు, ఈ వచ్చిన 2.5 లక్షలు సరిపోయినప్పుడు అప్పు అవుతుంది. అదేం పెద్ద లక్షలు ఏమి అప్పు కాదండి. నెలలో కాస్తే 2, 3, 4 సమస్యతో వస్తారు, ఇస్తే 30, 40, 50,000 రూపాయలు. 2.5 లక్షలలో చాయ్, కాఫీ, డీజిల్ నేను కంఫర్ట్గా ఇల్లు ఖర్చు అన్నీ వెళ్ళిపోతాయి. నేను ప్రభుత్వ పిఏను తీసుకోలేదు. నా ఫోన్లో నేనే మాట్లాడతాను. నేను నా టీం ఎవరమైతే ఒక మోటోతోని ఒక వ్యక్తులు ఒక టీమ్గా తయారైనటువంటి 12 మందిమి, ఆ తర్వాత ఉన్న 40 మంది, ఈ 52 మంది నిష్ఠతోనే పనిచేస్తున్నాం. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎవరి వ్యవసాయం వాళ్ళకు ఉంది, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, కానీ సర్వీస్ చేస్తారు. ఇవాళ ఆఫీసులో, క్యాంప్ ఆఫీస్లో ఉన్న 4 కూడా వాళ్ళు ఫ్రీగానే చేస్తారు జనానికి. నేను కూడా ఫ్రీ, నాకేం ఇబ్బంది. ఒక ఛాయ్ ఖర్చు తప్ప, డీజిల్ ఖర్చు తప్ప ఏం లేదు. గవర్నమెంట్ పిఎన్ కూడా నేను ఎందుకు తీసుకోలేదంటే, ఎంప్లాయ్మెంట్ కొరత ఉన్నప్పుడు, ప్రజలకు సర్వీస్ చేయడానికి సగం డిపార్ట్మెంట్లు ఖాళీ ఉన్నప్పుడు, ఒక వ్యక్తిని తీసుకొని నా వెనకాల పెన్ను పేపర్ పట్టుకొని రాసుకున్నందుకు ఉండాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తికి పూర్తి అవగాహన ఉండాలంటే తన పెన్ను, తన పేపర్ పట్టుకొని తనే రాసుకోవాలి. రాసుకున్నప్పుడు ఎవరు ఏ రోజు ఏం చెప్పారు, వాళ్ళ బాధ ఏందో మనం వినగలిగే పరిస్థితి ఉంటుంది. లేకుంటే వీళ్ళు వచ్చారు, నువ్వు రాసుకో, ఏదో చెప్తారు, మీరు రాసుకోవా పిఏ, నువ్వు రాసుకో అని చెప్తారు. ఏం రాసుకుంటాడు? ఆయన బాధ ఆయన వింటాడు, నువ్వు వినవు. నీ నెత్తికెక్కదు, నువ్వు వింటే కదా, నీ నెత్తికెక్కితే కదా ఇక్కడ బాధ అయ్యేది. నేను పిఏ, గవర్నమెంట్ పిఏ కూడా తీసుకోవాలంటే కలెక్టర్ చెప్పండి. వెంకటరమణ రెడ్డి ఎమ్మెల్యేకు
పిఎన్ ఇచ్చిరా అని అడిగాను. లేదని చెప్తాడు కలెక్టర్ గారు. ఆయన చాలాసార్లు అడిగారు, నేను తీసుకున్నా, నాకు అవసరం లేదు అని చెప్పి. నేను సత్యహరిశ్చంద్రుడు నేను మాట్లాడలేదు. ఒక మార్పు కోసం కంకణం కట్టుకున్నప్పుడు అరే మందు మానేయరా అని చెప్పినప్పుడు నేను తాగద్దు, నేను తాగి నువ్వు తాగకని చెప్తే ఎవడి వినడు. కాబట్టి మార్పు మనలో మనలోనే మొదలు కావాలి మార్పు. కాబట్టి నేను అంటే ఓపెన్ గా చెప్పండి, జైంట్ కిల్లర్ గా ఈసారి మీరు ఎమ్మెల్యే అయ్యిండ్రు, ఈ వైఖరి తోటి, ఈ పోకడతోటి, ఈ యాటిట్యూడ్ తోటి, ఈ బిహేవియర్ తోటి మీరు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారా? కాకపోవచ్చు. ఇది కైలాసం, ఒకసారి పాము మింగవచ్చు, ఒకసారి నిచ్చెన ఎక్కియవచ్చు, కానీ వ్యక్తిత్వం అయితే ఉంటుంది కదా, నా ఆత్మసంతృప్తి అయితే ఉంటుంది కదా. నేను ఏమంటున్నాను, నేను తప్పు చేసి 10-15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండే కన్నా నిజాయితీగా ఉంటూ ఒకటేసారి 5 ఏళ్ళకి ఓడిపోయినా నాకు బాధ లేదు. రెండవది, చాతగాని అసమర్థునిగా 15-20 సంవత్సరంల రాజకీయ చరిత్ర ఉండే కన్నా, ప్రజల్లో మంచి పేరు లేక అసమర్థుడు అనే పేరుతోని 20 ఏళ్ళు ఉండే కన్నా సమర్థుడు మంచోడు అని చెప్పేసి 5 ఏళ్ళు ఉన్నదే చాలు. పెద్ద ఆలోచన ఏమీ లేదు, ఆశ కూడా లేదు. ఇది ప్రజలందరికీ తెలుసు, కామారెడ్డిలో కూడా తెలుసు. మీరు ఇబ్బంది పడనంటే మీరు ఏది అడిగినా నేను ఒక ప్రశ్న అడగచ్చా? అడగచ్చు, ఎందుకంటే మీరు కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2 సార్లు రిజైన్ చేద్దామని అనుకున్నారు, నిజమేనా? నిజమే అనుకున్నాను. నేను స్పీకర్ ఫార్మేట్లో రెడీ చేసుకున్నాను, నేను పోయి ఇచ్చేద్దామని కూడా అనుకున్నాను. అంత ఇబ్బంది ఎందుకు వచ్చింది మీకు? ఇప్పుడు అక్కడున్న పరిస్థితులు నేను అనుకున్నది వేరు, అక్కడ ఉన్నది వేరు. ఒక తెలివనితనమో లేకుంటే అనుభవం లేనకనో లేకుంటే ఎమోషనల్ అయ్యో ఏదో ఒక పొరపాటు ద్వారానైతే ఆలోచన వచ్చింది. ఒక పెద్ద ఆయన తెలిసిన వ్యక్తి రిజైన్ చేస్తానంటే, ఆయన ఇవాళ రిజైన్ చేస్తున్నానంటే అసెంబ్లీలోనే అక్కడనే ఒక వ్యక్తి చెప్పిండు అన్నట్టు, పెద్ద ఆయన చాలా సీనియర్. తప్పు అది, చాతగానోడు చేసే పని, నీతోనేదో చాతనవుతుందేమో, చాలా పద్ధతిగా ఉన్నావు, మాట్లాడాల్సిన అన్ని మాటలు మాట్లాడుతున్నావు, మార్పు అవుతుందేమో, ఇలాగే స్టిక్ ఆన్ అయి ఉండు అని చెప్పి నేను కూడా ఉంటావని అనుకున్నా. కానీ ప్రజలు ఇద్దరిని కాదని నీకు ఇచ్చిర్రు అధికారం, నువ్వు నిలబడతావని పడిపోతావని కాదు. నువ్వు ఇలా రాజీనామా చేస్తే అసమర్థునికి అనర్హునికి ఓటేసినామని అనుకుంటారు. కాబట్టి అది తప్పు. కొట్లాడు, ప్రతిదానికి ఫలితం రావాలని లేదే, కొట్లాడు. అట్లాగే మారని అనుకుంటున్నావు కదా, మారితే బాధనే లేదు, అందరితో ఒక్కడివి అవుతావు. మారద్దు అని అనుకుంటున్నప్పుడు కొట్లాడుతూ ఉండు, ఎప్పుడో ఒకసారి ఫలితం ఏమయ్యేది ఉన్నది. మారకపోవడం ఏంది అసలు? రాజకీయ నాయకుడిగా అడ్జస్ట్ అయ్యి రాజకీయం చేయడం ఒకటి, లేదు ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడడం ఒకటి. నువ్వు ఇది ఎన్నుకుంటావా అది ఎన్నుకుంటావా నీ ఇష్టం. ఎందుకులే నాకు ఈ స్ట్రెస్ టెన్షను, ఏమీ చేయలేడనే బదనాం ఒకటి, పరేషాను, ఇదంతా టెన్షన్ అయ్యి అధికారులు ఇంటురా ఇంటలేరా, చెప్పింది అయితే లేదు, ఇడ ఓడిపోయినుందో పారిపోయినుందో ప్రభుత్వంలో ఉన్నదో నడుస్తున్నది అని అనుకుంటే ఫ్రస్ట్రేషన్ అయితే, చాతగాను అయితే రాజీనామా చేయి. లేదు మేము ఓటేసింది కరెక్ట్ పర్సన్కే ఓటేసినామని ప్రజలు అనుకుంటే నువ్వు కొట్లాడు, అది ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ నువ్వు అట్లా చేయడం తప్పు అని అన్నాడు. అప్పుడు ఆలోచన చేసినామన్నట్టు, అరే ఇది కూడా కరెక్టే కదా, మరి ప్రజలంతా కష్టపడి వేసినాము, నువ్వు నిజాయితీగా చెప్తున్నావు కదా, ప్రతిసారి అంటావు కదా, నువ్వు ప్రజాధనం దుర్వినియోగం చేయను అనివా, మరి చెప్పు అని అడిగాను. దేనికే అన్నాను, రీఎలక్షన్ అయితే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని నువ్వే ఒకసారి అన్నావు కదా, మరి దుర్వినియోగం కాదా, మళ్ళీ బై ఎలక్షన్ అవుతుంది కదా, ప్రజాధనం దుర్వినియోగం అయినట్టే కదా. ఇప్పుడు నువ్వు నిలబడ్డావు అనుకో, అది ఖర్చు కాదు, ఖర్చు కానప్పుడు దాని అర్థం నువ్వు ప్రజలకు మంచి చేసినట్టే కదా. నువ్వు రిజైన్ చేస్తే ప్రజలకు నష్టం చేసిన, నీ ఇష్టం, ఆలోచించుకొని అన్నారు. ఆ రోజంతా ఆలోచించి తీసుకొని వెళ్ళిన ఇచ్చేద్దామని. అదే రోజు రిజైన్ చేద్దాం అనుకున్న రోజే నేను ట్రెజరీ బెంచ్ మీద నిరసన తెలిపినాం, ఇది మానుకొని అటు పోయినాం. ట్రెజరీ బెంచ్ మీద పోయి నిరసన తెలిపితే, ప్రోటోకాల్ విషయంలో నిరసన తెలిపితే, సరే మేము మాట్లాడతాము, ఒక్కసారి వదిలేసే, ఇవాళ తెలంగాణ తల్లిది తెలుగు తల్లిది, తెలంగాణ తల్లిది లొల్లి ఉన్నది, వాళ్ళు పెట్టిన తల్లిని వీళ్ళు మార్చాలి కాబట్టి వాళ్ళు ఆగంలో ఉన్నారు, మళ్ళీ మధ్యలో ఇదొకటి అనుకొని కన్విన్స్ చేసి అన్నారు. అంటే సరే మాట ఇచ్చారు కదా అని నమ్మి కూర్చున్నాం. మాట తప్పితే తప్పిరు, ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ కొట్లాడతామని అనుకున్నాం. నిజమే, తప్పేమో. అంటే అన్సాటిస్ఫైడ్గా ఉండేనా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత? అంటే ఇద్దరు వ్యక్తుల మీద గెలిచినటువంటి వ్యవస్థ మీద అన్సాటిస్ఫైడ్, ప్రజల మీద, నియోజకవర్గం మీద కాదు. తప్పు జరుగుతున్నది, ప్రభుత్వం తప్పు చేస్తున్నది అనే దాని మీద మాట్లాడుతున్నారు. అరే సెంట్రల్ గవర్నమెంట్లో మీ పార్టీ ఉన్నది, మీరు స్టేట్లో ఎమ్మెల్యేగా ఉన్నారు,
మీతో పాటు గెలిచినటువంటి మంది 7 ఉన్నారు. మీ తర్వాత గెలిచినటువంటి ఎంపీలు 8 మంది ఉన్నారు. ఇంతమంది ఉన్నాక మీరు ఎందుకు ఆ డిసిషన్ తీసుకోవాల్సొచ్చింది? మనము ఎంతమంది ఉన్నా ఇంతకుముందు చెప్పిన సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నా స్టేట్ గవర్నమెంట్ని బుల్డోజ్ చేసి చేయలేదు. చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాన్ని దాటి చట్ట పరిధిలో పనిచేయాలి కానీ చట్టాన్ని దాటి చేయలేదు. ఇది ఒక సమస్య. రెండవది, స్టేట్ గవర్నమెంట్లో ఆ పార్షాలిటీ ఉంది. కేంద్ర ప్రభుత్వము కాంగ్రెస్ 8 మంది ఎంపీలు ఉంటే ఎంపీలకు బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు, వాళ్ళతో సమానంగా వాళ్ళకు ఇస్తున్నారు కాంగ్రెస్ ఎంపీలకు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడున్న బీజేపీ ఎమ్మెల్యేలకు వాళ్ళు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇవ్వనంతే. కానీ బీజేపీ కాంగ్రెస్ ములాఖత ఉన్నది, బీజేపీ కోసమే పనిచేస్తుండు రేవంత్ రెడ్డి అని అన్నది వినిపిస్తుంది. ఏ విధంగా? బీజేపీతో ఫ్రెండ్షిప్లో ఉన్నట్టు కదా రేవంత్ రెడ్డి. ఎవరన్నారు? అనేవాళ్ళు అంటుంటారు. దాంట్లో రాజకీయ అవగాహన లేని వాళ్ళు మస్తు మంది అంటారు. ప్రజలు అంటలేరు కదా, పార్టీలు అంటున్నాయి. బీఆర్ఎస్తో ఇద్దరు మిలాఖత్ అయ్యారు అని చెప్పేసి కాంగ్రెస్ అంటది, కాంగ్రెస్తో మిలాఖత్ అయ్యారని బీఆర్ఎస్ అంటది. అసలు అయింది ఆడను చెప్పగలగాలి కదా, అది చెప్తే మాట్లాడచ్చు. కామారెడ్డిలో ఫ్లడ్స్ వచ్చినాయి కదా, అది మీ అసమర్థతనేనా? దానికి నేచర్ ప్రాబ్లం, అది నేచర్ కలామిటీ. దాంట్లో నేచర్ అంటే గెలిచిన తర్వాత ప్రకృతి వైపరీత్యం జరిగిస్తున్నా కూడా దాన్ని డెవలప్మెంట్ చేయలేదు అని అంటే, దాన్ని డెవలప్మెంట్ చేయలేదని నేనే లీడర్గా 0 మార్కులు వేసుకుంటున్నా అని చెప్తున్నా. నన్ను ఎంతమంది మెచ్చుకున్నా, నేను ఎంత మంచోని అన్న అభివృద్ధి విషయంలో నేను అన్సాటిస్ఫైడ్ ఉన్నానే చెప్తున్నా. లీడర్గా నువ్వు ఎన్ని మార్కులు వేసుకుంటావు నీది నువ్వు అంటే నేను 0నే వేసుకుంటా అని చెప్తున్నా. ప్రజల ముందరనే చెప్తా. నిజం అది. కారణం ఏంది అని అంటే ఉంది, సమస్య ఉంది. ఆ సమస్యను అంటే ఇది మీ చేతకంతనమా ప్రభుత్వం చేతకంతనమా? నా చేతకంతనం అనేది ఏం లేదు. నేను నా సొంత పనిలో నేను చేసేది నేను చేస్తున్నాను. ఇప్పుడు 150 కోట్లతోనే ఉచిత విద్య వైద్యము పొలాల కల్లాలు వేస్తా అని చెప్పినాం. 100% ఆలోచన. కల్లాలు వేయడానికి గ్రామాల్లో ఎక్కడెక్కడ అసైన్మెంట్ భూములు ఉన్నాయో అలాట్ చేయండి అని చెప్పి కలెక్టర్కు లెటర్ పెట్టినాం, ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీకి పెట్టినాం, రెవెన్యూ మినిస్టర్కి పెట్టినాం, సీఎంకు పెట్టినాం. ఇప్పటికీ రిప్లై రాలే. 4 లెటర్లు పంపినాం. దాన్ని అలొకేషన్ చూపెడతలేరు. ల్యాండ్స్ కొని వేయడం అది ఒక రకమైన పని, అది ప్రైవేటు ల్యాండ్స్ కొనాలి. గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే రైతులకు ఉపయోగపడుతుంది, ఇంకెక్కువ పని జరుగుతుంది, ఇంకెక్కువ పెద్ద కల్లాలు వేయచ్చు అనేది నా ఆలోచన. నా డబ్బు గంతే. ఒకవేళ ప్రభుత్వ భూమి ఇస్తే 2 ఎకరాల్లో వేస్తాము కళ్ళం, లేదు ప్రభుత్వ భూమి ఇయ్యలేదు కొనాల్సి వస్తే ఎకరంలో వేయాల్సి వస్తుంది. ఎందుకంటే భూమి కూడా కొనాలి కాబట్టి అన్నంత డబ్బులో అంతే జరుగుతుంది. కానీ రైతులకు మంచి జరగాలనేది మాట ఇచ్చినాం, అది పెండింగ్ ఉంది. ఇంకా దాని గురించి ప్రయత్నం చేస్తున్నాం, కానప్పుడు కొనియేస్తాం. ఇది నిజం. ఇకపోతే ఉచిత విద్యా వైద్యం ఇస్తాం అనుకున్నాం, హాస్పిటల్ కడతాం, స్కూల్ కడతాం, ఖచ్చితంగా ఉండాలా, దానికి ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేయాలా, దాన్ని మొత్తం సెటప్ చేయాలనేది ప్రయత్నంలో ఉన్నాం. అది నేను మాట ఇచ్చింది నిజం. నేను దిగిపోయే లోపల చెయ్యాలి. దానికి రాష్ట్రంలో ఒక రోల్ మోడల్ కావాలి. దేశవ్యాప్తంగా ఉచిత విద్యా వైద్యం ఇవ్వాలి. అగ్రదేశాలలో కూడా ఉచిత విద్యా వైద్యమే ఉంది తప్ప అవి ప్రైవేట్ సెక్టర్ లేదు. ప్రైమరీ వరకు మొత్తం అందరికి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ ఉంది. ప్రైమరీ స్కూల్, హై స్కూల్ దాటిన తర్వాత కాలేజీకి వెళ్ళేటప్పుడే యూనివర్సిటీస్లలో పేమెంట్ స్టార్ట్ అవుతుంది అక్కడ అగ్రదేశాలలో. ఇక్కడ మాత్రం మొత్తం ఫ్రీయే ఉంటుంది. నేను అనేది యావత్తు ఫ్రీ ఇవ్వమని చెప్తున్నాను. ఓకే, ఇదంతా కాంప్లికేషన్ చేసే బదులు ఈ 2 ఇస్తే సరిపోతుంది అనేది. ఇది ఇవ్వాలి అని డిమాండ్ చేయాలంటే నేను చెయ్యాలి, ఉచిత విద్యా వైద్యం పాసిబిలిటీ ఉంది అనేది చూపించాలి కాబట్టి దాన్ని ప్రయత్నంలో నేనున్నా. అందుకే నేను మాట ఇంకా కాలేదు, మొదలు పెడతా ఖచ్చితంగా. నేను ఏదైతే కమిట్మెంట్లు ఇచ్చినామో అవన్నీ ఫుల్ఫిల్ చేసినాం, అయిపోయింది. నేను మళ్ళీ 2వసారి కూడా ఇచ్చిన. మొదటిసారి అయిపోయినాక కూడా ఇన్కంప్లీటెడ్ ఉన్నటువంటి సంఘాలకు మళ్ళీ ఇస్తా, చారాన మీరు బారాన నేను, అది కంప్లీట్ చేసేద్దామని కూడా చెప్పిన. మళ్ళీ అంటే ఈ దఫా అయిపోయిన తర్వాత వచ్చే ఎలక్షన్స్లో మళ్ళీ పోటీ చేస్తారా మీరు? ప్రజలు కోరుకుంటే చేస్తాను. ప్రజలు ఒకవేళ నిజంగానే అసమర్థుడు, ఫెయిల్యూరు, పనికిరాడు అని అనుకుంటే దూరం ఉంటాం. వాళ్ళు చీయనంత దాకా పాకలాడేంత పరిస్థితిలో నేను లేను. వాళ్ళు మావాడు అని అంటేనే నేను పోటీ చేస్తా, మంచోడు అంటేనే పోటీ చేస్తా. పనికిరాడు, అసమర్థుడు, ఏమి చేయలేకపోయింది అని అన్నప్పుడు నేను ప్రజలు చీకొట్టేదాకా ఎందుకు చూస్తా, నేను దూరం ఉంటాం. ఇట్లా ఎంత వయసు వచ్చినా ఇద్దరు పట్టుకొని పోయినా రాజకీయాలు చేసేంతటి ఆలోచన లేదు. ప్రజలు చీకొట్టంగా 4 సార్లు ఓడిపోయినా 10 సార్లు ఓడిపోయినా తిరిగి పోటీ చేసే ఆలోచన నాకు లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.
మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.